Yes, friends. Okay, good. సో నేనేంటంటే మీకు ఒక గైడ్ లాంటి వాడిని. కొన్ని కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేస్తా ఉంటాను. మీరు ఈ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, తప్పుదారి పట్టకుండా ఎలా ఉండాలనే దాన్ని స్పష్టంగా నేర్పిస్తాను నేను. యెస్. దిస్ ఈస్ అవర్ ట్రైనింగ్ అంతే. ఓకే. సో, ఓకే. బానే ఉంది. మరి సార్ ఇప్పుడు లాస్ట్ క్లాస్ మీరు జెప్పారు. ఆ క్లాస్‌కెళ్దాం. ఏంటది? ఇదే గదా! వీపీసీ ఫైనల్ ల్యాబ్. సార్ దాన్ని ఓపెన్ చేయండి సార్. సార్ మీరు దీన్ని పంపిస్తాం అనుకుంటే ఏంది సార్ మీరు పంపరు అయ్యా బాబు. దీన్ని పంపడానికి దీంట్లో కొంచెం గ్యాప్‌లున్నాయి నాయనా. ఆ! అయన్నీ సరి జేసి పంపిస్తా ఈరోజు కంగారు పడకు. నా దగ్గర ఉంది ఇదంతా ఉంది. నీకు ఇవ్వడానికి ఇదంతా సిద్ధం ఎందుకనుకున్నావు మరి? యాహ్! This is a document. This will be very helpful at the during interview. Yes. పిచ్చి పట్టియొచ్చు ఇంటర్వ్యూ‌కి మీరు. ఓకే. పార్ట్ 4 ఏంది యాక్సెప్టల్. ఓకే. యెస్. పార్ట్ 5 అమ్మా. పార్ట్ 6, పార్ట్ 7 అయిపోయింది. అంతే. ఇక నువ్వు సొంతగా జేయొచ్చు. అసలు నేను అవసరం లేకుండానే. అంత ఈజీగా డెడ్డీగా చెప్తా. సరే పార్ట్ 4లో అయిపోయింది సార్ బాగుంది. సో వాట్ అబౌట్ దిస్ పార్ట్ 5 ఎస్టాబ్లిష్ ద రూట్ బిట్వీన్ ముంబై టు సింగపూర్ అన్నాం. ఓహో! అంటే ముంబై నుంచి సింగపూర్‌కి రూటు. ఓకే. మరి రెండోదేంది? ఎస్టాబ్లిష్ ద రూట్ ఫ్రమ్ సింగపూర్ టు ముంబై. అంటే ముంబై నుంచి సింగపూర్‌కి, సింగపూర్ నుంచి ముంబైకి ఒక రూట్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పీపీసీ పీరింగ్ అయినప్పటికి కూడా. ఓహో! వీపీసీ పీరింగ్ అయినప్పటికి గూడా ఖచ్చితంగా మనం రూటు ఏర్పాటు చేయాల్సిందే. రూట్ లేపోతే ఏమైద్ది తెలీదు. దారి లేదు గదా బాబు! దారి లేకుండా ఎట్టెళ్తావు? అంటే రహదారు, వంతెన. ఆ సైడ్ ఆ సింగపూర్ ఉంది. ఈ సైడు ముంబై ఉంది. నువ్వు వంతెన లేకుండా అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఎట్టెళ్తావు? ఏసుకోవాలి నాయనా. ఒక సైడ్ ఎళ్ళే దారి, ఒక సైడ్ వచ్చే దారి. రూట్ వంతెన. వంతెన ఇన్ ద సెన్స్ రోడ్. రోడ్ ఇన్ ద సెన్స్ రూట్ ఏర్పాటు చేసుకుంటావు. అప్పుడు అవి ఈజీగా ట్రావెల్ నువ్వు అటు నుంచి అటెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇటు రావచ్చు. దాన్నే మనం రూట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ పార్ట్ 5. అంతే సింపుల్. ఫస్ట్ రూట్. ఫస్ట్ రూట్ ఎక్కడ తయారు చేయాలా? ఎస్టాబ్లిష్ ద రూట్ ఫ్రమ్ ముంబై టు సింగపూర్. ఎస్టాబ్లిష్ ద రూట్ ఫ్రమ్ ముంబై టు సింగపూర్. అంటే ముంబై టు సింగపూర్ అంటే ఇక్కడ ఏం జరిగిద్ది? యెస్. ఇది ఇక్కడ పార్ట్ 5లో. ఓకే సార్. ఎస్టాబ్లిష్ ద రూట్ అన్నారు కరెక్టే. ఇక్కడ ఏంది సార్ అసలు స్టెప్స్ ఏంది? ఇది గాని మీరు వింటే వీపీసీని ఆడుకోవచ్చు. ఆట. ఓకే. ఏదైనా వీపీసీ పేరింగ్‌ని గేమ్ ఆడుకోవచ్చు. వీపీసీ మొత్తాన్ని. ఆ! సరే సార్ చెప్పండి సార్ అది. ఏం లేదమ్మా. జస్ట్ మీరేం జేస్తారంటే గుర్తుపెట్టుకో. ఎస్టాబ్లిష్ ద రూట్ బిట్వీన్ ముంబై టు సింగపూర్ అని చెప్పాం గదా! యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా మీరు జెప్పాలంటే ఇదిగో మనకి, మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక విధానంలో మీరెప్పుడైనా వర్క్ చేసేటప్పుడు యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా స్టెప్స్ అన్నీ ఒక ఎత్తైతే కొన్ని కొన్ని స్టెప్స్ ఉంటాయి. అర్థమైందా? అవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ స్టెప్ ఇది. సరే ఇప్పుడేం జేయాలా? అంటే దాన్ని తెలుగులో ఏందంటే యెస్ వి షుడ్ సే వి షుడ్ అంటే నేను ఊరక నా భాషలో నేను రాస్తాను. ఎందుకు రూట్ ఏర్పాటు చేయాలా? యెస్ వి మస్ట్ ఆహ్, యెస్ వి మస్ట్ నేను కొన్ని మాటలు నా మైండ్‌లో ఉన్నాయి రాస్తున్నాను చూడండి. వి మస్ట్ ఆహ్, వి మస్ట్ సే ద రూట్. మస్ట్ టెల్ ద రూట్ అన్నా. టెల్ ద రూట్ ఆర్ వి మస్ట్ క్రియేట్ ద రూట్. ఏదన్నా ఒకటే టెల్ ద రూట్ అన్నా, క్రియేట్ రూట్ అన్నా అందుకోసం నేను చెప్తా. వి షుడ్ సే సంథింగ్. యెస్. థాట్స్ వై వి మస్ట్ క్రియేట్ ఎ రూట్. సో, ఎక్కడ అసలు వేటికి యెస్ వి మస్ట్ టెల్ ద రూట్ అన్నావు కరెక్టే. వి మస్ట్ క్రియేట్ ద రూట్ అన్నావు కరెక్టే. వేటికి అంటే అది. ఇది. ఫ్రమ్ ముంబై టు సింగపూర్. టెల్ ద రూట్ ఫ్రమ్ ముంబై టు సింగపూర్. ముంబై ఇదిగో ఇట్లా ఎళ్ళు. సింగపూర్ ఇదిగో ఇట్లా రా. అట్లా దాన్నే రూట్ క్రియేషన్ చేయటం అంటాం. ఓకేనా? సో దట్ మీన్స్ వాట్? You must create a route between these two VPCs. What is this? We must create a CREAT, create a route between this
టు విపిసిస్. ఎస్, ఎక్సలెంట్. అదనమాట. ఆ విపిసిస్ ఏంటి? ఎస్, ఎగ్జాంపుల్ ముంబై యాజ్ వెల్ యాజ్ ముంబై అండ్ సింగపూర్. ఓకే సార్, బాగుంది. ఓకే, రూట్ అమ్మా. అంటే ఓకేనా? రూట్. సో రూట్ లో స్టెప్స్ చెప్పండి సార్. మీరు ఏం లేదు, సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకోండి. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే స్టెప్ 1 లో, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 1 లో మీరు ఏం చేస్తారంటే చూడండి. రియాలిటీలో చూస్తే మీరు మనకి రియాలిటీలో కనెక్టివిటీ ఎలా ఉంటదంటే, వేర్ ఇస్ మై పెన్ బాస్, ఎక్కడ ఉంది? ఓకే, ఉంది పెన్. రియాలిటీలో మనం చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, రియాలిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్ వేయాలో కూడా తెలియాలి కదా! రోడ్ ఎంతవరకు వేయాలి బాబు? తెలియాలా? రోడ్ ఎంతవరకు వేయాలో తెలియకుండా మధ్యలో ఆపేస్తావేంది? అది కూడా తెలుసుకోవాలా? రోడ్ ఎంతవరకు వేయాలా? కరెక్టే, రోడ్ వేయమని చెప్పా, రూట్ రాయమని చెప్పా. రూట్ ఎంతవరకి? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? ఆ ఫ్లో తెలియాలి. ఫస్ట్ పాయింట్. యెస్, ఆ ఫ్లో. యెస్, యెస్. ఫ్లో. ఓకే సార్, మాకు అర్థమైంది సార్. మీరు సబ్‌నెట్‌లు రాసారని అర్థమైంది. ఈ సబ్‌నెట్‌లన్నీ ఒక వీపీసీలు ఉంటాయని అర్థమైంది. ఎప్పటి నుంచి చెప్తారు సార్? ప్రతిరోజు అదే కదా మాకు చెప్పేది. అదే, అదే యాక్చువల్‌గా ఇదేంటంటే ఇది పబ్లిక్ సబ్‌నెట్ యాక్చువల్‌గా. నువ్వు ఇక్కడి నుంచి ప్రైవేట్‌కెళ్తావు. సో, ఆ ప్రైవేట్ నుంచి మరొక వీపీసీలో ఉన్న మరో ఈ ప్రైవేట్‌కొస్తావు. when we must establish a route from Mumbai region private subnet to సింగపూర్ రీజియన్ ప్రైవేట్ సబ్‌నెట్. అదనమాట విషయం. అక్కడ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి చేరుకున్నాం. ఇక్కడ ఈ ప్రైవేట్ సబ్‌నెట్ నుంచి మనం ఇక్కడికి రీచ్ అవుతాం మళ్ళీ. అంటే ఈ ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్స్‌ని మనం యాక్సెస్ చేసుకుంటాం. పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉన్నదని ఎవడైనా యాక్సెస్ చేసుకుంటాడు. పెద్ద పని గాదు. ప్రైవేట్ సబ్‌నెట్‌లో దిస్ ఈస్ వాట్ VPC2. యెస్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ VPC1. యెస్. VPC1. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ నెట్వర్క్ 1. యెస్. నెట్వర్క్ అనొచ్చు, VPC1 అనొచ్చు. నెట్వర్క్ 1. దిస్ ఈస్ వాట్ నెట్వర్క్ 2. యెస్. నెట్వర్క్ 2. సో, దీన్ని మనం ఏ రీజియన్‌లో ఉందంటే సింగపూర్ రీజియన్. యెస్. ఇదే రీజియన్‌లో ఉందంటే ముంబై రీజియన్. ఈ ముంబై రీజియన్. అయిపోయింది. అట్లా అన్నమాట. సో, ఇక్కడ మీరు ముంబై రీజియన్‌లో ఉన్న నువ్వు యాక్చువల్‌గా ఇక్కడ ఈ సబ్‌నెట్‌లో ముంబై రీజియన్ ఏ సబ్‌నెట్ తెలుసా? ఇది ప్రైవేట్ సబ్‌నెట్. యెస్. ఓకే. దట్ మీన్స్ వాట్? ఇక్కడ సింగపూర్ రీజియన్‌లో ఇదేందిది? ఇది ప్రైవేట్ సబ్‌నెట్టే. ఓహో! అంటే సింగపూర్ రీజియన్‌లో ఉన్న ఆ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో ఉన్న ఆ సర్వర్‌ని నువ్వు టచ్ చేయబోతున్నావు. అది టాస్క్. అంటే ఈ రెండిటి మధ్య పీరింగ్ అనేది ఉంది. ఓకే. ఉంది. కానీ అంటే ఉంది గానీ రోడ్ లేదు. పీరింగ్ ఉందబ్బా! 2 ఓకే. ఈక్వల్ అమ్మా! నువ్వు, నువ్వు ఇద్దరు ఓకే. నో ప్రాబ్లమ్. షేర్ చేసుకుంటావు నెట్వర్క్. నో ప్రాబ్లమ్. కానీ రోడ్ లేదే. అంటే రోడ్ అంటే ఏంది? వంతెన ఇది. దీన్నే మనం రూట్ అంటాం. ఓహో! అక్కడి నుంచి ఇక్కడికి వంతెన కట్టాలి అంతే. అర్థమైందా? రూట్. థట్ ఈస్ కాల్డ్ రూట్. అది దీన్ని నేను స్టేట్‌మెంట్ ఎలా రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ, ఇక్కడ స్టెప్ 1 కంటే ముందే ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు అర్థమయ్యే స్టైల్‌లో చెప్పాను గదా! దీన్నే ఒక స్టేట్‌మెంట్‌గా నేను ఎలా రాస్తా చూడు. ఎక్కడి నుంచి? ఇదేమో ముంబై రీజియన్ ప్రైవేట్ సబ్‌నెట్. ఇదేమో సింగపూర్ రీజియన్ ప్రైవేట్ సబ్‌నెట్. అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్. ఇక పబ్లిక్ అంటే ఇదబ్బా పబ్లిక్. పబ్లిక్ కలవడం ఏముంది పెద్ద విషయం గాదు. పబ్లిక్ సబ్‌నెట్ పెద్ద విషయం గాదు. అసలుదేంది ఇది ప్రైవేట్. బాగుంది సార్. మరి ఎట్లా సార్? ఏం లేదు. యెస్. ఇక్కడ, ఇక్కడ ఎట్లా అంటే సో, వి మస్ట్ క్రియేట్ రూట్. ఓకే. అన్నాం గదా! ఇక్కడ ఇప్పుడు స్టోరీ ఫ్రమ్, ఫ్రమ్ యెస్. ఫ్రమ్ ముంబై రీజియన్ ప్రైవేట్ సబ్‌నెట్. అదనమాట. ముంబై రీజియన్ ప్రైవేట్ సబ్‌నెట్ టు ఫ్రెండ్స్. సింగపూర్ రీజియన్ అది కూడా ప్రైవేట్ సబ్‌నెట్టే. అది విషయం. సబ్‌నెట్. ఇది నువ్వు చేయాల్సిన పని. ఫ్రెండ్స్. అర్థమైందా? వి మస్ట్ క్రియేట్ ఎ రూట్ ఫ్రమ్ ముంబై రీజియన్. ముంబై క్యాపిటల్ పెడదాం. పెట్టు, నో ప్రాబ్లమ్. MUMBAI.
ముంబై రీజియన్ ప్రైవేట్ సబ్నెట్ టు సింగపూర్ రీజియన్ ప్రైవేట్ సబ్. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే. సో ముంబై రీజియన్ ప్రైవేట్ సబ్నెట్ టు సింగపూర్ రీజియన్ ప్రైవేట్ సబ్. అంతేనా? ఇంతే సింపుల్. ఇప్పుడు దానికి స్టెప్స్ ఏంది? ఫాలో ఫ్రెండ్స్. జస్ట్ జస్ట్ ట్రై టు ఫాలో ది స్టెప్స్. స్టెప్ 1 ఏం రాయాలో తెలుసా? సో ఇప్పుడు అర్థమైంది కదా! అక్కడ ఉన్న ఆ ప్రైవేట్ ఏదైతే సబ్‌నెట్ ఉందో, ఆ సబ్‌నెట్ నుంచి సింగపూర్ రీజియన్‌లో ఉన్న ఆ ప్రైవేట్ సబ్‌నెట్‌కి కనెక్షన్ ఏర్పాటు చేయాలి. అంటే రూట్‌ని ఏర్పాటు చేయాలి. అంటే ఈ స్టేట్‌మెంట్ అర్థం అదే తెలుగులో. ఈ రూట్‌ని ఏర్పాటు చేస్తున్నా. ఆ రూట్‌ని ఏర్పాటు చేయడానికి ఈ స్టెప్స్ రాస్తున్నా నేను. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏంది? గో టు ముంబై. MUMBI. ముంబై రీజియన్. ఓకే. ముంబై రీజియన్ VPC డాష్‌బోర్డ్. ముంబై ముంబై VPC. గో టు ముంబై VPC. అంటే ఏంది? గో టు ముంబై రీజియన్ అనుకోబ్బా! సరే నీకు అర్థం కాదు. గో టు ముంబై రీజియన్. స్టెప్ 2 ముంబై రీజియన్‌లోకెళ్ళు. ఓకే. రెండో ఏం చేయాలా? ముంబై రీజియన్‌లోకెళ్ళిన తర్వాత గో టు VPC డాష్‌బోర్డ్. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. VPC డాష్‌బోర్డ్. అర్థమైందా? గో టు VPC డాష్‌బోర్డ్. సో, ఇప్పుడేం చేయాలి? స్టెప్ 3 ఏం చేయాలంటే ఫ్రెండ్స్, స్టెప్ 3లో గో టు రౌటింగ్ టేబుల్స్. ఓహో! రౌట్ అక్కడే కదా ఇచ్చేది. అది ఇక్కడ. అర్థమైందా? గో టు రౌటింగ్ టేబుల్స్. బాగుంది. మరి ఏ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేయాలా? అది ఇక్కడ ఇంపార్టెంట్. యెస్. మనం ప్రైవేట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి యెస్. సెలెక్ట్ ద ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఓహో! సెలెక్ట్ ద ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సెలెక్ట్ ద ముంబై MUM ముంబై రూట్‌ని ఏర్పాటు చేస్తున్నా ఫ్రెండ్స్. ముంబై మనం ఆడేమి ఇచ్చాము అంటే ముంబై రౌటింగ్ టేబుల్ సంథింగ్ ముంబై ప్రైవేట్ అంతేలే. ప్రైవేట్ RT అని ఇచ్చాం అనుకుంటా. ఇది సెలెక్ట్ ద ముంబై ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఇదే ఇచ్చాం అక్కడ. ముంబై ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. RT స్టాండ్స్ ఫర్ టేబుల్. 1 మంత్ తర్వాత ఈ కేకే గాడు ఏంది ఆర్‌టి రాసాడు. ఇది అర్థమే కాలే. తల పీక్కొని సావాలి కదా మరి. అందుకని ముందే అక్కడికెళ్ళిన తర్వాత ఈ దొంగ నా కొడుకు ఈడు. స్టెప్‌లో ఆర్‌టి అంటే చెప్పలేదనుకుంటావు. తెలుసు నాకు. నీ లాంగ్వేజే తెలుసు నాకు. నీ లాంగ్వేజ్‌లో చదివేసామమ్మా. ఏం మాట్లాడతావో, ఎట్లుంటావో. సరే. ఇప్పుడు సెలెక్ట్ ద ముంబై ప్రైవేట్ RT. అంటే RT స్టాండ్స్ ఫర్ రౌటింగ్ టేబుల్. ఓకే. సూపర్. ముంబై ప్రైవేట్ రౌటింగ్ టేబుల్‌కెళ్తా. ఎళ్లి ఏం చేయమంటావు? అప్పుడెళ్లి స్టెప్ 5లో నువ్వేం చేస్తావంటే, స్టెప్ 5లో ఏం చేస్తావో తెలుసా? యెస్. ఇక నీకు తెలుసు ఎడిట్ రౌట్స్. ఎడిట్ రౌట్స్. ఓకే. స్టెప్ 6 ఎడిట్ రౌట్. క్లిక్ ఆన్ ఎడిట్ రౌట్స్. ఓకే. స్టెప్ 6. అంతేనా? ఓకే. ముంబైకెళ్ళాం. VPC డాష్‌బోర్డ్. రౌటింగ్ టేబుల్స్. ఓకే. ఎక్సలెంట్. తర్వాత సెలెక్ట్ కూడా చేసాం. అంటే ముంబై ప్రైవేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఎడిట్ రౌట్స్. ఓకే. సూపర్. ఆ తర్వాత ఓకే. ఇంతే. దిస్ సీక్వెన్స్ అంతే. ఓకే. క్లిక్ ఎడిట్ రౌట్స్. ఓకే. ఎడిట్ రౌట్స్. అప్పుడు క్లిక్ ఎడిట్ రౌట్స్ మీరు క్లిక్ చేస్తే ఏమొచ్చిదంటే బాబు అక్కడ క్లిక్, క్లిక్ యాడ్ రౌట్. ఎడిట్ రౌట్సే. ఆ ఎడిట్ రౌట్స్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ రౌట్ అని ఉంటది ఆప్షన్. క్లిక్ యాడ్ రౌట్ ఆప్షన్ అని పెట్టుకో కావాలంటే. యాడ్ రౌట్ ఆప్షన్ కావాలంటే. నో ప్రాబ్లమ్. అంతా అయిపోయింది సింపుల్. క్లిక్ యాడ్ రౌట్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడేంటి? ఇప్పుడేం చేయాలా? కరెక్టే యాడ్ రౌట్ ఆప్షన్ ఇచ్చావు. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడేం చేయాలంటే, ఇప్పుడు అసలు స్టోరీ. ఎంటర్ ఎక్కడికి రూట్ ఎయ్యాలనుకుంటున్నావు? సింగపూర్‌కి గదా! అప్పుడు అంటే ఈ రౌటింగ్ టేబుల్ నుంచి ఈ ముంబై నుంచి ఎక్కడికి రూట్ ఎయ్యాలనుకుంటున్నావు? సింగపూర్. కాబట్టి ఎంటర్ సింగపూర్. ఫ్రెండ్స్. ఏంటి? ఎంటర్ సింగపూర్.
SINGAPORE సింగపూర్. ఎస్. VPC. ఆహా, సైడర్ బ్లాక్. స్టోరీ. అప్పుడు నీకు రూట్ ఏర్పడింది. ఎంటర్ సింగపూర్ VPC సైడర్ బ్లాక్. అర్థమైందా? మరి సింగపూర్ VPC సైడర్ బ్లాక్ అంటే ఏం సార్? ఎస్, ఇక్కడ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ తెలుసు మనకి. ఎస్ ఫ్రెండ్స్. సో మనం ఎస్ తర్వాత గుడ్. ఓకే. సో ఇదేంటి? ముంబై కదా. ముంబైకి ఏమి ఇచ్చాం? 10-0 అంతేనా? 0-0-16 అని ఇచ్చాం. ఓకే. ఇది ముంబై VPC సైడర్ బ్లాక్. ఓకే, అవునా? ఎస్. ఇదేంది? ఇది సింగపూర్ అప్ప. సింగపూర్ సైడర్ బ్లాక్ ఎంత ఇచ్చాను తెలుసా? 20. ఎస్ ఫ్రెండ్స్, 20-0-0-0-16. స్లైడర్ వాల్యూ 16. 20-0-0-0-16 అంటే స్లైడర్ వాల్యూ 16. ఇది. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? ఎస్. ఇప్పుడు ఈ సింగపూర్ సైడర్ ఇది కదా, అది ఇక్కడ ఇస్తా. ఈ రౌటింగ్ టేబుల్ ఇక్కడ. ఇది ముంబై ప్రైవేట్ రౌటింగ్ టేబుల్లో ఈ వాల్యూ ఇచ్చేస్తాను. ఏది? 20 సంథింగ్ అని. ఏది? 20-0-0-0/16. ఇదేంది? ఇది ఎస్. ఇది ముంబై రౌటింగ్ టేబుల్. ముంబై రౌటింగ్ టేబుల్. ఏ ముంబై రౌటింగ్ టేబుల్? అది ప్రైవేటే. ఎస్ ప్రైవేటే. ఆ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్లో దీన్ని ఇచ్చేసాయి. అప్పుడు ఎంత? 20-0-0-0-16. దాట్స్ ఇట్, అయిపోయింది. అప్పుడు ఏమైంది? నువ్వు ముంబైలో ఇచ్చావబ్బా, ముంబై రౌటింగ్ టేబుల్ ఇస్తే ఈ రూట్ ఇక్కడికి ఏర్పడుతుంది. ఎక్కడికి? సింగపూర్కి ఏర్పడుతుంది. అంతే. రోడ్. ఓకేనా? ఓకే. ఓకే సార్, అయిపోయింది. మరి కరెక్ట్. ఎంటర్ సింగపూర్ VPC ID ఎంత? ఎస్ ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ తీసుకుందాం. బ్లాక్ 20.0.0.16 కంపెనీలో వాడిస్తాడు. ఇక్కడ మనం డిసైడ్ చేసి మనం ఇస్తాం. ఓకే, గుడ్. సరే, స్టెప్ 8. ఓకే, కరెక్టే. నువ్వు ఇది ఇచ్చావు కరెక్టే. అరే బాబు, అసలు నీకు పేరింగ్ కనెక్షన్ ఉందా లేదా అడిగిద్దారు మళ్ళీ. అరే బాబు, డైరెక్ట్ గా అసలు మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉందా లేదా? ఒప్పందం రోడ్ వేయటానికి. అర్థమైందా? మరి అంతే కదా. ఇప్పుడు సింగపూర్ లో నువ్వు ఉన్నావు, ముంబైలో ఈయనున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సింగపూర్ ఆయన ఒప్పుకోవాలా, మళ్ళీ ముంబై ఆయన ఒప్పుకోవాలి. ఇద్దరు ఒప్పుకుంటే గానీ రోడ్డు కనెక్టివిటీ రాదు. లేకపోతే వాడు ఒప్పుకోకుండా వీడు ఒప్పుకోకుండా కాదు కదా. ఆ ఒప్పుకునే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పేరింగ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు అర్థమైంది సార్. ఫ్రెండ్షిప్, పేరింగ్. అబ్బా, చాలా మంచి పాయింట్. పేరింగ్. ఎస్, ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ అనే అగ్రిమెంట్ ఉంది కాబట్టి రూట్ వేయగలుగుతున్నావు. ఏ ఫ్రెండ్షిప్? దాని పేరేంది అంటే నీ ఫ్రెండ్షిప్ పేరు. ఆహా, అంటే పీరింగ్ నేమ్. ఏ పీరింగ్ అది? అప్పుడు ఆ ఏ పీరింగో చూసుకొని దాన్ని ఈడ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయా. ఎక్కడ చేయాలది? ఇక్కడే రౌటింగ్ టేబుల్‌లోనే. యెస్, రౌటింగ్ టేబుల్‌లోనే నీకేం కనపడిద్ది? ఎడిట్ రౌట్స్ ఉంటది. ఓకే. ఎడిట్ రౌట్స్ తర్వాత నువ్వు ఇదిగో ఇదేదైతే ఉందో యాడ్ రౌట్ అని ఉంటది. యాడ్ రౌట్‌లో నువ్వేం చేస్తావు? యెస్, సింగపూర్ కొడతావు. ఏంది? 20-0-0-0-16 కొడతావు. కొట్టిన తర్వాత కరెక్టేరా బాబు, అగ్రీమెంట్ పేరేంది? అంటే పీరింగ్ నేమ్ ఏంది? అగ్రీమెంట్ పేరు, ఫ్రెండ్‌షిప్ నేమ్. అప్పుడు నేను పీరింగ్ కోసం ఒక నేమ్ ఇచ్చాను కదా! ఎక్కడిచ్చానది? పేరింగ్ నేమ్. ఓకే. యెస్. ఇది పీరింగ్ నేమ్ నేనిచ్చిన. సో, ప్రొవైడ్ పీరింగ్ కనెక్షన్ నేమ్ అన్నాం గదా నిన్న. అది ముంబై, సింగపూర్. యెస్. ఇది ముంబై, సింగపూర్ పీరింగ్ కరెక్షన్ నేమ్. ఆ కనెక్షన్ నేమ్ అంటే పీరింగ్ కనెక్షన్ నేమ్, ఫ్రెండ్‌షిప్ నేమ్‌ని ఇక్కడ ఇస్తాం. యెస్. ఎక్కడ? ఇక్కడ. యెస్. ఇక్కడ ఇస్తాం. పీరింగ్ కనెక్షన్ ఎట్లా? దాని పక్కనే ఉంటది బాస్. ఇదేంది? ఎక్కడ కనపడిద్ది నీకు? టార్గెట్ అని కనపడిద్ది కదా. టార్గెట్‌లో ఇచ్చి టార్గెట్. సెలెక్ట్ ద టార్గెట్.
సెలెక్ట్ ద టార్గెట్ అండ్ ఆప్షన్ దాని పక్కనే సెలెక్ట్ ద టార్గెట్ అండ్ ఎంటర్ ముంబై సింగపూర్ పేరింగ్ ఆర్ ఎంటర్ కాకపోతే సెలెక్ట్ సారీ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది సెలెక్ట్ అది నీకు చూపిస్తా సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ముంబై సింగపూర్ పేరింగ్ ఎస్ దాన్ని సెలెక్ట్ చెయ్యి అని అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది ఎడిట్ రౌట్స్ ఉంటుంది కదా ఓకే తర్వాత ఇదిగో యాడ్ రౌట్ యాడ్ ROUTE యాడ్ రౌట్ ఇది క్లిక్ చేయగానే ఎస్ నీకు ఇలా కనపడుద్దామా ఇక్కడ టేబుల్ వస్తుంది ఇలాంటి టేబుల్ వస్తుంది ఎస్ ఇక్కడ ఇది వస్తుంది యాడ్ రౌట్ అనగానే టేబుల్ వస్తుంది ఆ టేబుల్లో ఫస్ట్ నీకు ఏమని ఇస్తావు ఇక్కడ 20,000/16 ఇస్తావు దాని పక్కనే టార్గెట్ అని ఉంటుంది ఆ టార్గెట్ దగ్గర ఏమి ఇవ్వాలంటే ఇది ఇవ్వాలి ఏది VPC పేరింగ్ కనెక్షన్ నేమ్ ఓహో అంటే ఇది బాబు మా ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఇదిరా బాబు అని గుర్తు చేస్తాను నేను వాడికి ఎవరికి సింగపూర్ వాడికి అరే సింగపూర్ నీకు నాకు ఒప్పందం ఉంది కదా ఇది దాని ఒప్పందం పేరు రోడ్డు ఏంది రోడ్ ఇట్లా వస్తుంది రోడ్డు ఇలా వస్తుంది ఇలా వచ్చి నేను కనెక్ట్ అవుతా మన ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉంది కదా మన సంబంధం ఏంది VPC పేరింగ్ కనెక్షన్ నేమ్ ఆ సంబంధాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి మనం ఏంది VPC పేరింగ్ కనెక్షన్ చేసేటప్పుడు ముంబై సింగపూర్ పేరింగ్ కనెక్షన్ అని రాసాం పేరింగ్ అని రాసాం అది ఇక్కడ ఇస్తాను ఆ టేబుల్లో దట్స్ ఇట్ ఓవర్ అంతేనా ఇంకా అంతే సింపుల్ అప్పుడు కనెక్షన్ ఏర్పడింది ఓకే స్టెప్ 9లో ఏముంటుందా ఇంకేం లేదు సింపుల్ అయిపోయింది అంతే ఫినిష్ ఓకే ఫినిష్ అప్ప అంతే ఇంకేం లేదు అంతా ఇచ్చేసాం చాలా చక్కగా ఇచ్చేసాం అంతే స్టెప్ 1 నుంచి 9 ఫినిష్ అంతే సూపర్ అంతే అయిపోయింది ఇంతే ఇక్కడ లాస్ట్ ఇక ఓకే నాకే ఇంత ఇది అసలు యాక్చువల్గా ఇది ఇంత స్టోరీ ఉంది రాత్రి ఎక్కడ చెప్తావు ఇంత స్టోరీని అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ VPC పేరింగ్ అనే నేమ్ను ఖచ్చితంగా నువ్వు మెన్షన్ చేయాలి లేకపోతే అగ్రిమెంట్ అర్థం కాదు ఒప్పందం ఏంది మీ ఇద్దరి మధ్య ఇదిగో ఒప్పందం ఇది మా ఇద్దరి మధ్య పేరింగ్ సంబంధం ఉంది ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య అని నువ్వు రుజువు చేస్తున్నావు రుజువు చేసేది ఇక్కడ ఇస్తున్నావు ఆ రుజువే ఇది VPC పేరింగ్ అని ఇస్తున్నావు ఇక్కడ టార్గెట్ లో ఏది ఇదంతా ఒకే టేబుల్ ఇది రౌట్ టేబుల్ బాబు రౌట్ టేబుల్లోనే ఇదిగో ఇది ఇస్తున్నావు ఎస్ సైడర్ ఇచ్చావు తర్వాత టార్గెట్ లో VPC పేరింగ్ కనెక్షన్ నేమ్ ఇస్తావు ఇదంతా రౌట్ టేబులే రౌటింగ్ అట్లా అయిపోయింది మరి వాట్ అబౌట్ దిస్ అదర్ సైడ్ సరే ఇప్పుడు నేను ఓకే అంటే ముంబై సైడ్ చేశా దిస్ ఇస్ ఫ్రమ్ ముంబై సైడ్ ఓకే బట్ వాట్ అబౌట్ అదర్ సైడ్ ది ఫస్ట్ రూట్ ఇది ఎస్టాబ్లిష్ ద రూట్ ఫ్రమ్ ముంబై టు సింగపూర్ సూపర్ ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్ ద రౌట్ ఫ్రమ్ ఎస్ ముంబై టు సింగపూర్ రౌట్ ఏర్పాటు చేశానమ్మా రోడ్డు వంతెన వేసేసా తర్వాత మరి రావడానికి పోవడానికి మళ్ళీ ఎట్లా మళ్ళీ ఒక వంతెన కావాలిగా ఎస్ పోవడానికి వేస్తున్నాం రావాలిగా మళ్ళీ వాడి దగ్గర నుంచి మనకి అదే వంతెన అది ఆ వంతెన ఎట్ట అటు సైడ్ పోయి వేసుకుంటాం ఎక్కడ సింగపూర్లో అంటే అటు నుంచి మళ్ళీ ఎస్ అంటే కనెక్షన్స్ కలుపుకుంటా మరి అంతే కదా నువ్వు తెలియాలి కదా నాకు హూ ఆర్ యూ రోడ్ వేయడానికి నువ్వు వచ్చావంటే నేను తెలుసుకోవాలా ఎవరు నువ్వు అని ఆహా నేను ముంబై నుంచి వస్తున్నా నువ్వెవరు నేను సింగపూర్ నుంచి వస్తున్నా అట్లా సో దానికోసం ఇక్కడ ఏం చేసామంటే సెకండ్ రూట్ అని రాసి సెకండ్ రూట్ అని రాశాను ఓకేనా సెకండ్ రూట్ అని కంగారు పడగాకండి నేను తొందరగా ఈ రోజు తొందరగానే వదిలేస్తాను నిన్నైతే కొంచెం నాకు ఎక్కువైందిలే కానీ స్టెప్స్ సబ్జెక్ట్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువైంది లెంత్ ఈ రోజు 9:30 కల్లా కంప్లీట్ గా నీకు వదిలేస్తాను నో ప్రాబ్లం డోంట్ కన్ఫ్యూజ్ 9:30 కన్ఫర్మ్ సో ఇప్పుడు ఏంది ఎస్టాబ్లిష్ ద రూట్ ఫ్రమ్ సింగపూర్ టు ముంబై అంటే సార్ ఈ స్టెప్స్ అన్ని పనికొస్తాయా ఇప్పుడు సేమ్ అంతే స్టెప్స్ మొత్తం సేమ్ టు సేమ్ ఈ స్టెప్స్ అన్ని ఇక్కడే పనికొస్తాయి ఎస్ ఇక్కడ సెకండ్ అనే దగ్గర ఎండి మర్చిపోయారు సార్ ఎస్ ఓకే పిచ్చి ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి పిచ్చి బట్టే ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి విపరీతమైన భారీ స్థాయిలో
అనుకోని విధంగా. ఎప్పుడొచ్చిద్దో కాల్ నీకు తెలీదు. అన్ని ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాల్యుబుల్ టైమ్. అర్థమైనా? వాల్యుబుల్ టైమ్. ఓకే. గుడ్. సో, గో టు ఇక్కడ సింగపూర్ రీజియన్. సింగపూర్ రీజియన్. ఓకే. తర్వాత స్టెప్ 2. స్టెప్ 2లో గో టు ఇక్కడ వీపీసీ డాష్‌బోర్డ్. సింగపూర్ రీజియన్‌లోకి వెళ్ళు. వీపీసీ డాష్‌బోర్డ్‌లోకెళ్ళు. అక్కడ గో టు రౌటింగ్ టేబుల్స్. మరి సెలెక్ట్ ద యెస్. ఇప్పుడేం జేయాలా? యెస్ ఫ్రెండ్స్. సెలెక్ట్ ద సింగపూర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ బాస్. అక్కడ అది సింగపూరే కనపడిద్ది నీకు. ఎక్కడికెళ్ళావు? సింగపూర్ రీజియన్‌లో ఉన్నావబ్బా! ఓకే. అక్కడ సింగపూర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కనపడిద్ది. సింగపూర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. తర్వాత ఇక క్లిక్ ఆన్ ఎడిట్ రౌట్స్ సింపుల్. యాడ్ రూట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఎంటర్ అనేది ఇప్పుడు మనం అక్కడ సింగపూర్ వైపీసీ బ్లాక్ కాదు ఇక్కడ చేయాల్సి. ఇక్కడ ముంబై వీపీసీ సైడర్ బ్లాక్. అటు నుంచి ఇటు కనెక్షన్ ఏర్పరచుకుంటున్నాం. ఎంయూఎంబీఏఐ. ఎంయూఎంబీఐ. ముంబై వీపీసీ సైడర్ బ్లాక్. ముంబై వీపీసీ వచ్చి 10 అంతే. 10.0.0.16 అయిపోయింది. మరి సెలెక్ట్ ద పియరింగ్ కనెక్షన్. ఇదేనా? ఇదే. రెండో పియరింగ్ ఉందా ఏంది? నో, 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 నో వే. కనెక్షన్ ఇదే. సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ పియరింగ్ కనెక్షన్ బాస్. యెస్ వి మస్ట్. పియరింగ్ కనెక్షన్ ఇదే. నీకు ఇదే, సింగపూర్‌కి ఇదే, ముంబైకి ఇదే. రెండిటికి ఇదే పియరింగ్ కనెక్షన్. ఒకటే పియరింగ్ కనెక్షనయ్యా బాబు! మీ ఇద్దరికి ఒకటే అగ్రీమెంటు. అంతేగాని నీకొక అగ్రీమెంట్, ఆయనకొక అగ్రీమెంట్ సెపరేట్ అగ్రీమెంట్‌లుంటాయా ఏంది? ఉండవు. ఇద్దరికి కలిసి ఒకటే అగ్రీమెంట్. ఏమని? మనమిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. మన ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది అని గుర్తు చేసే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఇది. ఏది? ముంబై, సింగపూర్ రీజియన్ పియరింగ్ అంటే బాండింగ్ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నువ్వొచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలంటే ఈ బాండింగ్ పేరు చెప్పు. "ఏయ్! మనిద్దరికి ఫ్రెండ్‌షిప్ ఉంది. గుర్తుందా? ఆ! గుర్తుంది. నువ్వేనా? ఆ! నేనే వస్తున్నా. యాక్సెప్ట్ చేసుకో." ఓకే. నువ్వేనా? అట్లయితే మనిద్దరికి ఫ్రెండ్‌షిప్ ఉందిలే. అట్లా. ఫ్రెండ్‌షిప్పే లేకపోతే, "ఏహ్! ఎవడ్రా నువ్వు? హూ ఆర్ యూ?" అనిద్ది. కాబట్టి ఆ ఫ్రెండ్‌షిప్‌ని రౌటింగ్ టేబుల్‌లో మనం పలకరించాలన్నమాట. ఫ్రెండ్‌షిప్‌ని రౌటింగ్ టేబుల్‌లో పలకరించాలి. లేకపోతే హూ ఆర్ యూ అనిద్ది వెంటనే. ఆ! ఎందుకు? అంతే గదా మరి. సో, కాబట్టి ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? యెస్. సింగపూర్‌లోకెళ్ళాం. సింగపూర్‌లో యెస్. అది రౌటింగ్ టేబుల్ తీసుకున్నాం. యెస్. థిస్ ఈస్ ఎ రౌటింగ్ టేబుల్. యెస్. ఏ రౌటింగ్ టేబులు? ప్రైవేట్ బాస్. ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. దట్ మీన్స్ వాట్? ఆ సింగపూర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఇది యాక్చువల్. సింగపూర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్‌లో యాడ్ రూట్. ఒక్క నిమిషం. ఓకే. యెస్. ఓకే. అప్పుడప్పుడు ఓకే. యాడ్ రూట్. యెస్. యాడ్ రూట్. ఓకే. సో, యాడ్ రూట్‌లో ఇక్కడ యాడ్ చేస్తావు. సింగపూర్ గదా ఇది. నువ్వున్నది ప్లేస్ సింగపూర్ కాబట్టి ఇక్కడ ముంబై యాడ్ చేస్తాం. ముంబై అంటే ఏంది? 10.0.0.16 అయిపోయింది ముంబై. ఇక్కడొచ్చేసరికి టార్గెట్‌లో ఏంది? యెస్. కనెక్షన్ నేమ్ అదే. ఏది? ముంబై టు సింగపూర్ పియరింగ్. కనెక్షన్ అంటే పియరింగ్. అంటే ఆ కనెక్షన్, ఆ బాండింగ్‌ని గుర్తు చేయాలి. ఆ బంధాన్ని. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం. అంటే సింగపూర్ మధ్య, ముంబై మధ్య ఉన్న బంధం ఇదే. పియరింగ్ ఫ్రెండ్‌షిప్ బంధం. ఆ బంధం పేరేంది? ఇది గుర్తు చేయాలి. సో, అప్పుడేం జరిగిద్ది? 10 రాసాను, 0 రాసాను, 0 రాసాను. యెస్ ఫ్రెండ్స్. 0 రాసి /16 రాసా. థాట్స్ ఇట్. థిస్ ఈస్ వాట్? థిస్ ఈస్ ముంబై వీపీసీ, వీపీసీ సైడర్ బ్లాక్. అదటు, ఇటు. అంటే రివర్స్ అబ్బా! సింగపూర్‌లో ఇదిచ్చాను. ముంబైలో సింగపూర్‌దిస్తా. థాట్స్ ఇట్. ఇది ఎక్కడ? రౌటింగ్ టేబుల్. థిస్ ఈస్ కాల్డ్ యెస్ రౌటింగ్. అర్థమైందా ఇక్కడ? యెస్. దాన్నే ఇది. ఎస్టాబ్లిష్ ద రౌట్ బిట్వీన్ సంథింగ్. ఎస్టాబ్లిష్ ద రౌట్ ఫ్రమ్ ముంబై టు సింగపూర్. యెస్. సింగపూర్ టు ముంబై. యెస్. బిట్వీన్ SINGAPOR ప్యూర్ టు సింగపూర్ టు ముంబై.
ఫస్ట్ రూట్. ఎస్. సెకండ్ రూట్ ఇది. సెకండ్. ఎక్సలెంట్. ఓకేనా? ఇది న్యాచురల్ స్టోరీ. ఇదమ్మా స్టోరీ. సో ఫస్ట్ రూట్ కి ఈ స్టెప్స్ అమ్మా. ఓకే, ఫస్ట్ రూట్ కి ఈ స్టెప్స్. సో సెకండ్ రూట్ కి ఏంది ఈ స్టెప్స్. చూసారా, చాలా సింపుల్ గా ఇచ్చా, సింప్లిఫై మాడిఫై చేసి పడేసి అట్లా సింపుల్. ఇది పార్ట్ 5. పార్ట్ 5 లో ఇది నువ్వు చేయాల్సిన స్టోరీ. ఓకే, మరి వాట్ అబౌట్ దిస్ యునో పార్ట్ ఏముంది ఇక్కడ 6. ఓకే, పార్ట్ 6 దీని స్టోరీ, దీని కూడా ఏందో చూద్దాం ఇప్పుడు అసలు స్టోరీ. ఏంది డూ సమ్ చేంజెస్ ఆర్ మోడిఫికేషన్ ఇన్సైడ్ సెక్యూరిటీ గ్రూప్స్ అన్న. సెక్యూరిటీ గ్రూప్స్ ఎందుకు, ఏంది సెక్యూరిటీ గ్రూప్స్ లో? మరి అంతే కదా, ఇప్పుడు నువ్వు రూట్ అయితే ఉంది కరెక్టే, మరి ఏ ప్రోటోకాల్ ఉపయోగించి ఆడికి వెళ్ళాలా? అంతేనా కాదా? కరెక్టే, రూట్ ఉంది బాబు. ఎక్కడి నుంచి రూట్ ఉంది? చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది యాక్చువల్ గా ఆ సైడ్ ఏమో పబ్లిక్ సబ్నెట్స్ పియూబి, ఇదేమో ప్రైవేట్. ప్రైవేట్. ఇదేమో పియూబి, పియూబి అంటే పబ్లిక్, ఇదేమో ప్రైవేట్. పబ్లిక్ ఇట్లా. సరే బాగానే ఉంది యాక్చువల్ గా, కరెక్టే. సో ఇదేమో విపిసి 1, ఇదేమో విపిసి 2, ఇదేమో ముంబై, ఇదేమో సింగపూర్. ఎస్ ఫ్రెండ్స్, ఇది స్టోరీ. సో పీరింగ్ ఇచ్చామా? ఎస్, పీరింగ్ ఇచ్చాం. అయ్యా, పీరింగ్ అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇచ్చాం. మరి ఇద్దరి మధ్య రూట్ ఏమైనా ఏర్పాటు చేసామా? రోడ్డు వేసామా? ఎస్, రోడ్డు వేసాం. ఇది రహదారి, ఈ దారిలో గుండా వెళ్ళాలా. ఇదేంది ఇది రూట్. ROUT రూట్. ఇప్పుడేగా చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు. రూట్ 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 దారి వేసేసాం. ఓకే, బాగుంది. దారి వేసావు కానీ మరి ఆ దారిలో వెళ్ళాలంటే ప్రోటోకాల్ కావాలిగా. అంటే ఏంది, ఇక్కడ ఉన్న నువ్వు SH అనే దాన్ని ఉపయోగించే ఇలా 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 వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ SSH అనే ప్రోటోకాల్ ఎవరిని కనెక్ట్ అవ్వాలి? ఏ VPCని కనెక్ట్ అవ్వాలి. కరెక్టే, నువ్వు రోడ్ వేసుకున్నావు అబ్బా, రోడ్ వేసుకున్నావు కరెక్టే. రోడ్ వేసావు, బస్ డ్రైవర్కి చెప్పాలి, ఏ డ్రైవర్ ఇది బెంగళూరు బస్ రా బాబు, నువ్వు బెంగళూరు వెళ్ళరా అనాలా? ఆహా, బెంగళూరు మరి పాయింట్ చెప్పాలి కదా. పాయింట్, రే బెంగళూరు మార్తాలిలో దిగాలరా. ఓకే, బెంగళూరు వాడికి ఏం చెప్పాలి? అరే బెంగళూరు నువ్వు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం బస్ స్టాండ్ రా బాబు, అక్కడికి వెళ్ళాలి నువ్వు. అంటే వీడికి చెప్పాలి, వీడికి చెప్పాలి. ఏంది అంటే ఇక్కడ వీడు SSH ప్రోటోకాల్ ఉపయోగించి మనల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. వీడు SSH ఉపయోగించి ఇక్కడ. మరి SSH లేకపోతే మనం అవ్వలేదు కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ SSH? వాట్ ఈస్ ద అంటే అదే నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? రూట్ చేసావమ్మా, ఓకే. పీరింగ్ ఇచ్చావమ్మా, ఓకే. కానీ ఈ SSH అనే గొడవ ఉంది కదా. ఎందుకు? SSH ద్వారాగానే కదా. సో ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ నువ్వు ఉన్నావమ్మా, ఓకే. ఇక్కడున్న నువ్వు ఇక్కడ కనెక్ట్ అవుతున్నావు. ఈ మిషన్‌ని మనం, ఈ సబ్‌నెట్‌ని ఏదైతే ఉందో మనం రిమోట్ అంటాం. రిమోట్ మిషన్. రిమోట్ సర్వర్ అనుకోబ్బా, రిమోట్ సర్వర్. వి ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద రిమోట్ సర్వర్స్. ద సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సింగపూర్ రీజియన్. సర్వర్‌లు సింగపూర్ రీజియన్‌లో ఉన్నాయి. సింగపూర్ రీజియన్‌లో గూడా ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్నాయి. అర్థమైందా? అంటే రిమోట్ సర్వర్స్‌ని మనం కనెక్ట్ అవ్వాలంటే ప్రోటోకాల్ SSH కావాలి గదా. అందుకే గదా SSH వాడుతున్నాం మనం. వి ఆర్ యూజింగ్ SSH. అంటే ఎక్కడ నీకు ఇదిగో పట్టి టూల్‌లో గూడా వాడు SSH యూజ్ చేసేది. వేరేదేం యూజ్ చేయడు. నేనెప్పుడు చూడలేదులే సార్, అందుకని మాకు కొత్త. ఆ! మనం ఎప్పుడు చూడం కదా.
అందుకని ఇయన్నీ చెప్పాల్సొస్తుంది. ఇదిగో ఇక్కడ నువ్వు ఐపీ అడ్రెస్ కొడుతున్నావు. ఇదిగో ఎస్‌హెచ్. అది దానివల్లే నీకవుతుంది. అది టెల్‌నెట్ కాదు. నో. వి ఆర్ నాట్ యూజింగ్ టెల్‌నెట్. We are using SSH. With the help of this SSH protocol, we are able to connect the remote servers which are available in another region, AWS network. But AWS మొత్తం కూడా. But that server is available inside AWS, okay? But this different region, boss. So నువ్వు ఒక రీజియన్ లో ఉన్నావు. ఇంకొక రీజియన్ లో ఉన్న సర్వర్ ని నువ్వు కనెక్ట్ చేయబోతున్నావు. యెస్. అర్థమైందా? యెస్. యూ ఆర్ ఇన్ దిస్ ప్లేస్, బాస్. యూ ఆర్ ఇన్ దిస్ రీజియన్. దిస్ ఇస్ ముంబై రీజియన్. ఓకే. దిస్ ఇస్ వాట్? సింగపూర్ రీజియన్. ఓకే. టోటల్‌గా ఏడబ్ల్యూఎస్సే. టోటల్‌గా ఏడబ్ల్యూఎస్సే గాని నువ్వేమో ముంబై రీజియన్ నుంచి సింగపూర్ రీజియన్‌లో ఉన్న ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వబోతున్నావు. ఆ! అర్థమైందా నీకు? యెస్. ఓకే. సో, మన గురువు గారు ఈ క్లాస్‌ని ఎప్పుడు చేసాడో తెలుసా? తన ప్రయోగాన్ని. నేను యాక్చువల్‌గా క్లాస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత గురువుగారు నన్ను డౌట్ అడిగాడు. ఏమని? సార్ అది గాదు. ఇక్కడున్న ఈ సర్వర్‌ని ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వచ్చా ఆ రీజియన్‌లోకి? ట్రై చేస్తుంటే అవ్వట్లేదు సార్. అతనికప్పుడు వీపీసీ అంటే తెలీదు. వీపీసీ పదమే తెలీదు. ట్రై చేస్తానంటే అవ్వలేదంట. సరే నాకు నవ్వొచ్చి ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అన్నా. గురువుగారి లీలలు అట్లుంటాయి. ఏం చేత్తారు? ఏడున్నారో దేవుడు గురువుగారు. డోర్ దొరికిందో దొరకలేదో పాపం. ఆ! డోర్ ఎప్పుడు దొరికిద్దో ఏమో చెప్పండయ్యా మీరన్నా. అరే దొరకదురా దొరికినా వేస్ట్ అయిద్ది 1 ఇయర్ లోపల అని. ఆ! ఏంది? గురువుగారు డోర్‌ల కోసం తిరుగుతానే ఉన్నాడు పాపం. తన పడే ఆవేదన, కష్టం చూస్తే అబ్బా! పగోడికి గూడా రాకూడదు అలాంటి కష్టం. అబ్బబ్బా! డోరేమో దొరకలేపాయ. దొరికినా గాని మనోడికి అనుమానం. అమ్మో! ఈ డోర్‌లోకెళ్తే అయిద్దా? కాదా? అనుమానం. అనుమానం అంటే అదేం మామూలు విషయమా ఏంది? డోర్‌లోకెళ్ళటం, తీసుకోవడం అంటే. ఇది పెద్ద ఫైనాన్షియల్ యాస్పెక్ట్ ప్రాబ్లమ్స్. మామూలు విషయం కాదు. టాటర్ రేగిపోద్ది. ఇక ఇంట్లో వాళ్ళైతే నిన్ను పంపిస్తారులే. గుడ్డలో అయన్నీ బయటేసి పంపిస్తారు తర్వాత. తర్వాత ఇంక ఇబ్బంది లేదమ్మా. చాలా కూల్‌గా ఉంటది లైఫు. హ్మ్. అట్లా. సో, దయచేసి మిత్రులారా డోర్స్ కోసం ఎతక్కండి. ఆల్ డోర్స్ ఆర్ వేస్ట్ డోర్స్. ఓకే సార్. ఇది ఎస్ఎస్‌హెచ్ గొడవ ఏదో చెప్పండి సార్ మాకయిపోద్ది. మాకింతవరకైతే స్పష్టంగా అర్థమైంది సార్. ఒక పేరింగ్ జేసాం. ఒక రూట్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి ఆ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ రిమోట్ సర్వర్స్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్‌హెచ్ ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నాం. హమ్మయ్య! సూపర్ సార్ అర్థమైంది సార్. మరి ఎస్ఎస్‌హెచ్ ప్రోటోకాల్ అనేది నువ్వు ఉపయోగిస్తున్నావు కరెక్టే. దానికి ఉపయోగించేది కరెక్టే. కానీ నువ్వు ఎస్ఎస్‌హెచ్ ఉపయోగిస్తున్నావు. ఎక్కడ? సెక్యూరిటీ గ్రూప్స్‌లో. కానీ ఇప్పుడు ఉపయోగించే ఎస్ఎస్‌హెచ్ ఎట్టా ఉపయోగిస్తారో తెలుసా? బాబు వేరే నెట్‌వర్క్‌లో ఉన్న సర్వర్‌ని నువ్వు కనెక్ట్ అవ్వబోతున్నావని ఇప్పుడు చెప్పాలి దానికి. ఓహో! ఇప్పుడు అప్పటిదాకా ఎస్ఎస్‌హెచ్ నువ్వు నార్మల్‌గా చేసేవాడివి. ఏమని? యాడ్ ఎస్ఎస్‌హెచ్ సంథింగ్ ఎనీవేర్ అని కొట్టి టక్కన అయిపోయింది. ఇప్పుడేంది? అమ్మో! ఇట్లా కాదు. ఇప్పుడేం చేయాలా? నో, 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 నో. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ వీపీసీ అంటే ఈ సైడర్ బ్లాక్. వాట్ ఈస్ ద సైడర్ బ్లాక్ రేంజ్? యెస్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ సైడర్ బ్లాక్ రేంజ్. యెస్. వాట్ ఈస్ ద సైడర్ బ్లాక్ రేంజ్? యెస్. 20, 0, 0, 0, 16. ఆ! ఈ సైడర్ బ్లాక్ రేంజ్‌ని టచ్ చేయాలి నువ్వు. యెస్. టచ్ చేసి అక్కడున్న సర్వర్‌ని ఢీకొట్టు. ఆ! మరి దాని ఐపీ అడ్రెస్ ఉంటది కదా! సర్వర్ ఐపీ అడ్రెస్ ఖచ్చితంగా ఇవ్వాలా. ఓహో! ఆ సర్వర్ అంటే ఫస్టే నువ్వు ఇది ఏర్పాటు అంటే సెక్యూరిటీ గ్రూప్‌లో యాడ్ చేసుకోవాలా నువ్వు. సెక్యూరిటీ గ్రూప్‌లో ఏమంటే చేసుకోవాలా? ప్రోటోకాల్ ఎస్ఎస్‌హెచ్ అమ్మా, సైడర్ బ్లాక్ ఇదమ్మా అని యాడ్ చేసుకోవాలా. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? యెస్. దాన్నే ఇక్కడ డూ సమ్ చేంజెస్ ఆర్ మోడిఫికేషన్ ఇన్‌సైడ్ సెక్యూరిటీ గ్రూప్స్. సో, ఫస్ట్ కేస్ మోడిఫై ఇన్‌సైడ్ ముంబై సెక్యూరిటీ గ్రూప్ అండ్ మోడిఫై ఇన్‌సైడ్ సింగపూర్ అరే! అది ఈజీ అబ్బా! ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ బొమ్మ చూసిన తర్వాత నీకు ఈజీ అయింది. దిస్ ఇస్ ఎ పిక్చర్. అట్లా ఎస్‌హెచ్. ఓకేనా? సో, ఎస్ఎస్‌హెచ్ అనేది కొంతమందికి తెలియదు అనంటే ఎట్లా సార్? సార్ మాకు ఎస్‌హెచ్ అంటే తెలీదు సార్. ఇప్పుడేమన్నా చెప్పే అవకాశం ఉందా? ఆ! ఎస్‌హెచ్ అంటే? అంటే ఏం లేదు సింపుల్‌గా చాలా మందికి ఏందంటే మర్చిపోయి ఉంటారది. సరే. ఏం లేదు. ఎస్ఎస్‌హెచ్ అంటే ఏం లేదమ్మా. అసలు రియల్‌గా చూస్తే
చెప్దామా? ఎంత 2:14 ఓకే. ఇంకా 15 మినిట్స్ ఉంది. ఓకే. అయిపోద్దిలే. ఏం కాదులే. ఎస్‌హెచ్ చెప్దాం. ఎస్‌హెచ్‌ఎం. అసలు దీని గొడవేంటి? అంటే అసలు వాడడుగుతాడు ముందు. అరే బాబు! ఎస్ఎస్ఎస్ అంటే ఏంది? సో, ఎస్ఎస్హెచ్ స్టాండ్స్ ఫర్ చెప్పండి వాడికి. ఎస్ఎస్హెచ్ స్టాండ్స్ ఫర్ యెస్. 2 విధాలుగా మనం పిలుస్తాం. ఎస్ఎస్హెచ్ స్టాండ్స్ ఫర్ కొంతమంది ఏమని పిలుస్తారంటే దీన్ని ఎస్ఎస్హెచ్‌ని మనం ఏమని పిలుస్తాం కొన్ని సందర్భాలంటే సెక్యూర్ సాకెట్ సెల్. ఎస్‌ఈ-సియుఆర్‌ఈ సెక్యూర్ ఎస్‌ఓ-సీకే సాకెట్ సెల్ అని పిలుస్తారు. షెల్ కొంతమంది. కొంతమంది ఏం పిలుస్తారు దీన్నే ఎస్‌హెచ్‌ని కొంతమంది ఎస్‌ఈ-సి సెక్యూర్ షెల్ అని పిలుస్తారు. ఎందుకిది చెప్తున్నానంటే, వాట్ ఈస్ సెక్యూర్డ్ సాకెట్ సెల్ అన్నాడనుకో, అనుకున్నా కేకే గాడు దొంగ నా కొడుకు. వాడు చెప్పలా ఇది. ఏం చేత్తావు కర్మరా! ఐ డోంట్ నో సార్. వాడికి అర్థమైద్ది. ఈడికి ఏమీ తెలీదని. అర్థమైందా ఏంది? అసలు ఈడికి ఏమి తెలీదు. అరే! ఎస్ఎస్‌హెచ్ గురించి అంత బాగా చెప్పావు. సెక్యూర్ సాకెట్ సెల్ అంటే అదే గదరా! అని వాడనుకుంటాడుగా నీకు చెప్పడు. ఇంటర్వ్యూ ఫెయిల్. కాబట్టి అందుకని ఇది చెప్తున్నా. అంటే సెక్యూర్ సాకెట్ సెల్ అని అడిగినా ఆ! సెక్యూర్ షెల్ అడిగినా ఒకటే బాబు గుర్తుపెట్టుకో దయచేసి. ఆ! ఏందిది? ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్ అమ్మా. యెస్. ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. యెస్. చెప్పు. ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. సార్ టైప్ చేయండి సార్. ఎందుకు అనవసరం. అది బెస్ట్ అనేది కరెక్టే. టైప్ చేస్తే ఉంటది గదా! ఓకే. ఓకే. సరే. ఇక్కడ చేద్దాం. వాట్ ఈస్ ఎస్ఎస్ టైప్ చేద్దాం. ఓకే. బెస్ట్ ఐడియా. ఓకే. గుడ్. హ్మ్. ఎస్ఎస్‌హెచ్ స్టాండ్స్ ఫర్ స్టాండ్స్ ఫర్ యెస్ సెక్యూర్ ఎస్‌ఈ-సియు సెక్యూర్ షెల్ ఆర్ we can also called as a secure socket shell. 2 ఒకటే. అర్థమైందా? 2 ఒకటే. ఓకే. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎ ప్రోటోకాల్ బాస్. సో దిస్ ఈస్ ఎ పవర్‌ఫుల్ protocol. Yes, very, very powerful protocol. Yes. This is a very powerful protocol. Okay, good. ఓకేనా? బాగుంది. తర్వాత ఇంకోటేంది? యెస్. వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ ఎస్ఎస్‌హెచ్ అంటున్నాడు. సో, బై యూజింగ్ మనం సొంత వర్డ్స్‌లో రాద్దాం. కంగారు పడొద్దు. హ్మ్. సో, బై యూజింగ్ ఓకే. బై యూజింగ్ యెస్ ఫ్రెండ్స్. బై యూజింగ్ ఆహ్, ఎస్ఎస్‌హెచ్ ప్రోటోకాల్, ఎస్ఎస్‌హెచ్ ప్రోటోకాల్ యెస్. అర్థమైంది. బై యూజింగ్ ఎస్ఎస్‌హెచ్ ప్రోటోకాల్ ఓకే. హ్మ్. వి కెన్ we can access ACCS access the we can access the remote servers yes which are available in any other network. Any other network. Yes sir. ఇప్పుడు అర్థమైంది సార్. That means what? VPC1 to VPC2, VPC2 to VPC4, whatever it is. Auto issue. Yes. Any other network. Yes friends. అలా రాసుకోండి. ఇంకా కొంచెం మనోడు ముదురైతే ఇంకొంచెం మీరు కూడా ముదురు తెలివితేటలు ఉపయోగించి చెప్పండి. కొట్టండి బాగా. ఎట్లా ఒక మాట రాద్దాం. ఎట్లా రాద్దాం అంటే ఇట్ ప్రొవైడ్స్ రాసుకోండి. ఏం లేదబ్బా! అంత సబ్జెక్టే మ్యాటర్. ఇట్ ప్రొవైడ్స్ ఎ సెక్యూర్ వే ఆఫ్ వే సెక్యూర్ వే టు యాక్సెస్ ద రిమోట్ సర్వర్స్. యెస్. ఇది స్టోరీ. ఈ పాయింట్‌తో వాడు మిమ్మల్కి పూర్తి స్థాయిలో ఫ్యాన్ అయిపోతాడు. తప్పకుండా నిజమే సార్. నిజమేందే బాబు! అబద్ధం కాదు నిజమే. ఈ మాటకే. మంచి సరుకున్నోడు వీడు. ఇట్ ప్రొవైడ్స్ ఎ సెక్యూర్ వే టు కనెక్ట్ యాక్సెస్ ద రిమోట్ సర్వర్స్. అంటే సెక్యూర్ అంటే ఏంటి సార్? అంటే రియల్‌గా చెప్పాలంటే ద కమ్యూనికేషన్ యెస్. ద యాక్సెసింగ్ దిస్ హ్యాపెన్స్ ఆర్ ద కమ్యూనికేషన్ దట్ మీన్స్ వాట్? ఎన్క్రిప్టెడ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్.
సో SSH, SH, yes friends, SSH provides encrypted communication. అర్థమైందా? ఎన్క్రిప్టెడ్ మీన్స్ వాట్? నోబడీ కెన్ రీడ్ దిస్ ఫార్మాట్. నోబడీ కెన్ రీడ్ దిస్ ఫార్మాట్ అండ్ నోబడీ కెన్ కన్వర్ట్ దిస్ ఫార్మాట్. నోబడీ కెన్ కన్వర్ట్ దిస్ ఫార్మాట్. అంటే అంత దారుణంగా ఉంటుంది. నోబడీ కెన్ కన్వర్ట్ దిస్ ఫార్మాట్. అట్లా అట్లా రాసుకోవాలా. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఏమంటే గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను. చాలా వాల్యూడ్ పాయింట్స్. హ్మ్. ఇప్పుడు మనం ఎక్కడుంది? యెస్. ఇది యాక్చువల్‌గా. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఎవరైనా సరే మనం ఏమని పిలుస్తామంటే, అంటే మనకి భాష ఏందంటే మిషన్ అనే భాష కరెక్ట్ భాష. మిషన్ అంటాం. రిమోట్ సర్వర్ అంటాం. రిమోట్ మిషన్ అని గూడా అంటాం. వర్చువల్ మిషన్ అని గూడా అంటాం. అది ఓకే తీసేసేయి. సో, ఇక్కడ నువ్విక్కడి నుంచి గదా యాక్సెస్ చేస్తుంది అక్కడికి. కాబట్టి నువ్విక్కడి నుంచి అక్కడికి యాక్సెస్ చేస్తున్నావు గాబట్టి, ఇదేమో నీకు లోకల్ మిషన్‌గా ఉంటది. అదేమో రిమోట్ మిషన్ అనుకోవాలి. యెస్. థిస్ ఈస్ వాట్ లోకల్ మిషన్. దిస్ ఈస్ వాట్ రిమోట్ మిషన్. ఎక్కడ సింగపూర్‌లో ఉన్న ఆ సబ్‌నెట్‌లో ఉన్న ఆ మిషన్‌ని రిమోట్ మిషన్ అంటాం. అంటే రిమోట్ సర్వర్. ఇక్కడి నుంచి నువ్వు యాక్సెస్ చేసేది ఇక్కడ ఏందంటే లోకల్ మిషన్ అంట. నీ లోకల్ మిషన్ నుంచి నువ్వు అక్కడికి యాక్సెస్ కొడతావు. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ SSH. గుర్తుపెట్టుకోండి మీరు. సార్ ఇక్కడ పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్‌లు ఏ సర్వర్‌లు సార్? లైనెక్స్ సర్వర్‌లే. సార్ ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న సర్వర్‌లేంటి సార్? లైనెక్స్ సర్వర్‌లే. ఇక్కడ లైనెక్సే. ఇక్కడ అరే! అన్ని లైనెక్స్. బాబు 99.9% కంపెనీలో మొత్తం లైనెక్సే. ఎవడయ్యా నీకు జాబ్ రాదని చెప్పింది. ఈ రోజు కాదు రేపు వచ్చిద్దేమో అంతే. జస్ట్ వెయిట్. జస్ట్ వెయిట్. పిచ్చి ఓపెనింగ్స్ ఉంటాయి. పిచ్చి పెట్టే ఓపెనింగ్స్. నీకు తట్టుకోలేవు. అట్లాంటి ఓపెనింగ్స్ రాబోతున్నాయి, వస్తాయి గూడా. దయచేసి సిద్ధంగా ఉండు. సిద్ధం. ఓకే. గుడ్. సో, ఇది యాక్చువల్‌గా. హ్మ్. ఓకే సార్. కొంచెం అర్థమైంది సార్. మీరిప్పుడేదో మాకు SSH టు యాక్సెస్ ద రిమోట్ సర్వర్స్ సెక్యూర్‌లీ. SUCUREL సెక్యూర్‌లీ ఫ్రమ్ అవర్ లోకల్ మిషన్. అంతే. వాడికి పిచ్చి పట్టిద్దమ్మా. ఇదివరకి నువ్వు బట్టి కొట్టుకొని అని చెప్పుకో. చాలు. ద డిఫాల్ట్ పోర్ట్ నంబర్ ఈస్ వాట్? యెస్. ద డిఫాల్ట్ పోర్ట్ నంబర్ ఈస్ ఈస్ 2. ఆ 22 ఇది. చూసావా ఇక్కడ? ఇది డిఫాల్ట్ పోర్ట్. టెల్‌నెట్ కూడా ఉంది. అదేమంటే టెల్‌నెట్ ఇది యాక్చువల్‌గా. అదర్ అని ఇస్తే 23 వస్తది. టెల్‌నెట్ కాదు 23. బట్ టెల్‌నెట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటది కాబట్టి టెల్‌నెట్ మనం ఉపయోగించం. SH ఉపయోగిస్తాం. ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఎళ్తదనమాట. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఎళ్తది కాబట్టి నోబడీ ఇఫ్ ఎనీబడీ క్యాచెస్ దిస్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ దే విల్ నాట్ అండర్‌స్టాండ్. దే విల్ నాట్ కన్వర్ట్ దిస్. అదే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెల్‌నెట్ ద్వారాగా పంపిస్తున్నాం అనుకో, ఆ టెల్‌నెట్ ఏం చేస్తదంటే అందరికి కనపడేలాగా ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తా ఉంటది. ఖతం అయిపోద్ది. ఎవడో ఒకడు హ్యాక్ చేసి పడేస్తాడు. అట్లా. ఇది SH. ఓకే. సో, ఇప్పుడు మనకి సెక్యూరిటీ గ్రూప్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. సెక్యూరిటీ గ్రూప్‌లో ఏం చేస్తే యాడ్ రూల్. సెక్యూరిటీ గ్రూప్‌లో ఏంది? యాడ్ రూల్. సో, ఫస్ట్ కేస్ ఏం చేస్తాం ఫ్రెండ్స్? అయిపోవచ్చింది. ఫస్ట్ కేస్ మోడిఫై ఇన్‌సైడ్ ముంబై సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో, ముంబై సెక్యూరిటీ గ్రూప్‌కి మోడిఫై చేయండి. ఎలా చేయాలా? అంటే స్టెప్ 1 ఏంటి? యెస్ ఫ్రెండ్స్. స్టెప్ 1 మీకు తెలుసు ఆల్రెడీ. సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేయడం ఏముంది? పెద్ద విషయమా ఏంటి? యెస్ ఆర్ నో? సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేయడం పెద్ద విషయం. నో వే. చాలా సింపుల్ బాస్. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేయడం అనేది మనకొచ్చిందే టాస్క్. అది పెద్ద విషయమే కాదసలు. కాబట్టి సెక్యూరిటీ గ్రూప్‌ని పూర్తి స్థాయిలో మీరే మోడిఫికేషన్ చేయొచ్చు. అర్థమైందా? సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో ఈ వర్క్ అంతా చేసి పడేస్తాం. అర్థమైందా? సో, చేసిన తర్వాత లాస్ట్‌లో ఏం చేస్తాం? యెస్. చేసిన తర్వాత లాస్ట్‌లో ఏం చేయాలంటే టోటల్‌గా ఆహ్, SSH తీసుకోవాలి యాక్చువల్‌గా. SH ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను రియాలిటీలో. నేను SH ఎలా తీసుకోవాలి చెప్తాను. సరే సార్ సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేయాలని స్టెప్స్ చెప్పాలా? అవసరం లేదు. ఎందుకంటే ఏం చేస్తాం?
1 చేద్దాం. స్టెప్ 1లో గో టు ఓకే. గో టు ముంబై రీజియన్. ఓకే. స్టెప్ 2 go to Mumbai region. Step 2. Yes, friends. Mumbai region. Okay, good. Go to security group. Okay. Step 3. Select Mumbai. MEMVA Mumbai SC1 Mumbai security group. Step 4. Okay. Add rule. Sorry. Edit inbound rules. The problem. Edit inbound rules. So step 5. Edit inbound rules lo add click CLICD. Click on add. అంటే ఇదంతా మనకు తెలిసిందే కాదు. నేను క్లిక్ ఆన్ యాడ్ రూల్ ఆప్షన్. ఓకే. యాడ్ రూల్ ఆప్షన్. ఓకే. సో స్టెప్ 6లో మళ్ళీ ఏం చేయాలా? ఎస్. అప్పుడు మనం జస్ట్ సెలెక్ట్ అర్థమైంది. సెలెక్ట్ ఏం చేస్తాం మనం? సెలెక్ట్ ఎస్హెచ్ చేస్తాం. ఓకే. సో తర్వాత స్టెప్ 7లో ఏం ఎస్ఎస్సి దాని పక్కనే ఉంటది కదా. ఎలాగా మనకి ఎనీవేర్ ఇచ్చేవాళ్ళమి, సోర్సు అవన్నీ ఇచ్చేవాళ్ళమి గుర్తుందా? ఆ సోర్స్‌లో ఏందంటే అక్కడ ఏదైతే ఉందో ఆ సైడర్ నొటేషన్. ఎక్కడ సైడర్ నొటేషను? సింగపూర్. అర్థమైందా? ఆ సింగపూర్ సైడర్ బ్లాక్ నంబర్ ఏదో ఇక్కడ ఇచ్చేసేయాల. అప్పుడు సింగపూర్ బ్లాక్ నంబర్ ఇస్తే యెస్ వీడు యాక్సెప్ట్ చేసుకుంటాడు. లేకపోతే నో వే చేయలేడు. ప్రాబ్లమ్ వస్తది వాడికి. అర్థమైందా? సో అప్పుడు ఏం చేయాలా? జస్ట్ సెలెక్ట్ ఎస్ఎస్హెచ్. ఓకే. సో యాడ్ ఎస్ఎస్హెచ్. లేకపోతే జస్ట్ సెలెక్ట్ ఎస్ఎస్హెచ్. ఓకే. తర్వాత మనకి ఏముంటదంటే సోర్స్ అని ఉంటది. ఏముంది? సోర్స్. సెలెక్ట్ సోర్స్ కదా. సోర్స్. ఆ సోర్స్‌లో స్టెప్ 8లో నువ్వేం వేస్తావంటే సోర్స్‌లో యెస్ ఫ్రెండ్స్. ఎంటర్ సింగపూర్. SINGAPOR సింగపూర్ CIDS సైడర్ బ్లాక్. సింగపూర్ సైడర్ బ్లాక్ రేంజ్. ఓహో! అప్పుడు వాడు సింగపూర్ సైడర్ బ్లాక్ రేంజ్ ఎంత తెలుసు మనకి. ఎంత? 20.0.0.16 అప్పుడు వాడికి అర్థమైంది. ఓహో! అర్థమైందా? అట్లా. అప్పుడు ఎస్హెచ్ ప్రోటోకాల్ ఏం చేస్తది? సింగపూర్ రీజియన్‌లో ఉన్న ఇక్కడికెళ్ళిద్ది. మళ్ళీ దానికేమొచ్చిద్ది మనకి ఆ సింగపూర్ రీజియన్ ఆ సైడర్ బ్లాక్‌కెళ్ళి అప్పుడు ఐపీ అడ్రెస్ ఇస్తాం కదా మనం. ఐపీ అడ్రెస్ ప్రకారం అది ఎళ్ళిద్దనమాట. ఎక్కడిస్తాం ఐపీ అడ్రెస్? ఇది ఇక్కడే. యెస్ ఇక్కడే. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు నేను ప్రైవేట్ సబ్‌నెట్‌లో నేనున్నాను గదా. ఇక్కడ ఏం రాస్తాను? ఎస్ఎస్హెచ్ రాస్తా. దీని సర్వర్ ఐపీ అడ్రెస్ రాస్తా. అయిపోద్ది. వెంటనే ఎళ్ళిపోద్ది. ఎందుకు? తెలిసింది గదా. సైడర్ బ్లాక్ ఇచ్చాం గదా ఇక్కడ. ఇక్కడ ఈ గ్రూప్‌కి ఎస్‌హెచ్ యాడ్ చేసేసాను గదా. ఇక్కడ ఈ సైడర్ బ్లాక్. కాబట్టి అది దానికెళ్ళి కొట్టిద్దాం. ఎందుకు? ఆ నెట్వర్క్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేసాం. ఎక్కడది? సెక్యూరిటీ గ్రూప్‌లో. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్‌లో ఏముంటాయో తెలుసా? సో, ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్‌కెళ్తావు బాబు. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్. యాడ్ రూల్ ఉంటది గదా. యాడ్ రూల్. ఓకే. యాడ్ రూల్. సో, యాడ్ రూల్ కొట్టంగానే నీకేం కనపడిద్ది? ప్రోటోకాల్ టైప్ సెట్ చేయమంటది. ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేస్తావు. ఓకే. ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసిన తర్వాత సోర్స్ అని ఉంటది. అదే టేబుల్‌లో సోర్స్. సోర్స్‌లో గతంలోనే ఏమి ఇచ్చేవాడివి నువ్వు? నార్మల్‌గా యెస్ ఫ్రెండ్స్. అక్కడ ఇచ్చే ప్లేస్‌లో నువ్వు ఇక్కడ ఏమి ఇస్తావంటే ఎగ్జాంపుల్ యెస్ ఫ్రెండ్స్. ఆ సోర్స్‌లో కస్టమ్ అనేది ఇస్తావు. నువ్వు తెలుసు. ఎనీవేర్ అని ఇస్తావు. అది సంథింగ్ మై ఐపీ అని చాలా ఇస్తావు. ఇప్పుడేంది? నువ్వు ఏమి ఇవ్వవు. ఇవ్వకుండా యెస్ సింగపూర్ సైడర్ ఇస్తావు. సింగపూర్ సైడర్ ఇస్తావు. అది. సింగపూర్ సైడర్ అంతా 20.0.0.0.16 ఇస్తాం. అది అప్పుడు స్టోరీ అర్థమైంది వాడికి. అప్పుడు ఎస్ఎస్హెచ్ డైరెక్ట్‌గా ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ముంబై రీజియన్‌లో ఉన్న నువ్వు ఎస్ఎస్‌ని ప్రోటోకాల్ ఉపయోగించి ఇలా కనెక్ట్ అవుతున్నావు గదా. అప్పుడు ఈ సింగపూర్ రీజియన్‌కి కనెక్ట్ అవుతావు. ఇప్పుడు ఎస్ఎస్‌కి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఐపీ అడ్రెస్ ఇస్తాంగా సర్వర్ ఐపీ అడ్రెస్. ఇక్కడే ఎస్ఎస్‌హెచ్ దగ్గరే. ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇది కాబట్టి ఈ సర్వర్‌కి కనెక్ట్ అవుతాం. దట్స్ ఇట్ అయిపోయింది.
ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత 1.2.3.4 సంథింగ్ ఉందనుకో. ఇక్కడ కూడా 1.2.4 సంథింగ్ అట్లా. ఇక్కడ ఇది ఇస్తావు కాబట్టి ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యిద్ది. బట్ ఈ రెండిటికి మధ్య ఆల్రెడీ పేరింగ్ నడిసింది, రూట్ నడిసింది, మళ్ళీ ఎస్ఎస్హెచ్ కూడా నడిసింది. ఎస్ఎస్హెచ్‌లో కూడా అదేదైతే సెక్యూరిటీ గ్రూప్ ఉందో ఆ గ్రూప్‌లో కూడా ఇదిగో ఈ సైడర్‌ని యాడ్ చేసేసా. ఇక స్ట్రాంగ్. నోబడీ విల్ స్టాప్ యూ. అది అక్కడ విషయం. అందుకోసం ఎస్ఎస్హెచ్‌ని సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేయాలని చెప్పాను. అది ఇది. ఇంతేనా సార్ స్టెప్స్? ఇంతే. ఇంతకు మించి ఒక్క ఇంచు కూడా రాదు నాకు తెలిసి. ఇంతే నేను మొత్తం మైండ్‌లో ఉన్నాయని నీకు చెప్తాను. ఇంతే. ఇక్కడ ఎక్కడన్నా ఒకవేళ నేను మిస్టేక్ ఒకసారి మర్చిపోతే ఆ స్టెప్ నువ్వు యాడ్ చేసుకో. సరే మరి మోడిఫై ఇన్‌సైడ్ ముంబై సెక్యూరిటీ గ్రూప్ అన్నారు గదా! తర్వాత మళ్ళీ కన్‌ఫ్యూజ్. ముంబై సెక్యూరిటీ గ్రూప్ రాస్తాను. ఏంది 'కేకే' గాడు దొంగ నా కొడుకేంది ముంబై ఎస్‌సి 1 అన్నాడు. ఏందిరా ఇది? ఆ! ఏందసలిది? నా కొడుకురా ఈడంతా మోసగాడురా అనుకుంటా. దీని వల్లే. ఎస్‌జి అంటే ముంబై సెక్యూరిటీ గ్రూప్. ఓకే సార్. హ్మ్. సరే మరి ఇదేందిది? సెకండ్. సెకండ్ గూడా ఇంతేనా? యెస్ అంతే. అప్పుడేం జేస్తావు? అక్కడికెళ్ళి ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో దీన్ని ఇచ్చేసేయి. ఈ సైడర్ బ్లాక్ నోటేషన్ ఇచ్చేసేయి. ఎక్కడ స్టెప్ 1 సింపులా? కాపీ. చాలా సింపుల్ అబ్బా! నేను చెప్పే మోడల్ అంతా సింపుల్ మోడల్. కంపెనీలో దీన్నే పెట్టేసుకో అంతే. టెక్నికల్ కేటీలు ఇవ్వాలనుకుంటే దీన్ని ప్రిపేర్ అయ్యి టెక్నికల్ కేటీలు ఇచ్చుకో. అదరగొడతావు. ఆ! పిచ్చి పట్టిద్ది వాడికి జూనియర్స్ టీమ్‌కి ఎవడికన్నా. ఒకవేళ నువ్వు ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉందని క్లెయిమ్ చేసుకొని లోపలికెళ్ళినా, ఇది టెక్నికల్ కేటీ కింద ఇది ఇచ్చేసేయి. దుమ్ము రేపు. ఆ! పిచ్చి పట్టిద్ది వాళ్ళకి జనాలకి అట్లా. సరే ఇక్కడేంటిది? సింగపూర్. అంటే ఆ సింగపూర్ రీజియన్‌లో ఉన్న అక్కడ ఏదైతే ఉందో సెక్యూరిటీ గ్రూప్‌లో అక్కడ నేను మోడిఫై చేయాలి. గో టు సింగపూర్ రీజియన్. ఓకే. గో టు సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సెలెక్ట్ ఇది. ఈ సెక్యూరిటీ గ్రూప్ పేరు. ఏదిది? ఎస్ఐఎన్ ఎస్ఐఎన్‌జిఏపిఓఆర్ సింగపూర్ ఎస్‌జి1 ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ కామన్. క్లిక్ ఆన్ యాడ్ రూల్ ఆప్షన్ కామన్. జస్ట్ సెలెక్ట్ ఎస్‌హెచ్ కామనే. మరి సోర్స్ ఇక్కడొచ్చేసరికి డైరెక్ట్‌గా ఎంటర్ సింగపూర్ సైడర్ బ్లాక్ కదా! ఇక్కడేం చేస్తాను? ముంబై. ఓహో! అర్థమైంది సార్. ముంబై సైడర్ బ్లాక్. MUMBAI సైడర్ బ్లాక్. ఇక్కడొచ్చేసరికి 10 అది సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు మొత్తం అంటే ఇక కనెక్ట్ అవ్వటమే లేట్ ఇక. మొత్తం స్టోరీ అంతా అయిపోయిందిక. కనెక్ట్ అవ్వటమే లేట్ ఇక. సరే. ఇది యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. ఇది ఈ సైడ్ ఇది, ఆ సైడ్ ఇది. మీరు చేసినా వచ్చిద్దిది. ఓహ్! పార్ట్ 7 ఉంది. యాహ్! ఓకే. పార్ట్ 7. సో వాట్ ఈస్ దిస్ పార్ట్ 7? యెస్. వాట్ ఈస్ దిస్? Now you can connect the servers which are available inside Singapore region from your Mumbai region. From your Mumbai region. From your Mumbai region. ఈ పాయింట్ నౌ యూ క్యాన్ కనెక్ట్ అని చెప్పి పాయింట్ ఇచ్చారు. బాగుంది. అది అంత సులువుగా ఉంటదా ఏంది? ఇది కనెక్ట్ అవ్వడం అంటే టక్కన కొడితే అంతట పోయి కనెక్ట్ అవ్వడానికి నో వే. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అయ్యో! ఇదేం సార్ ఉందా? ఉంది. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. అది ఏందసల? ఎట్లా నడవాలి అది? అంటే ఇప్పుడు రియాలిటీలో మనం చూస్తే అసలు ఏంది దీని గొడవ అంటే యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్‌గా చెప్తా నీకు. వెరీ, వెరీ సింపుల్‌గా చెప్తా. అంటే ఎంత సింపుల్ అంటే చూడండి. హ్మ్. నౌ యూ కెన్ కనెక్ట్ అన్నాను కదా! దీన్ని పూర్తి స్థాయిలో ఎలా చెప్పాలంటే పని చేద్దాం బాస్. పిక్చర్ గీద్దాం ఒకసారి. ఒక పిక్చర్ గీద్దాం. ఈ 47కి ఒక పిక్చర్ గీద్దాం. ఏంది ఆ పిక్చరు? అంటే పిక్చర్ అంటే ఎట్లా చూపించాలి అంటే ఓకే. చూపిస్తాగా నేను. గుడ్. హ్మ్. యెస్. ఇది ప్రైవేట్ సబ్‌నెట్ అనుకో. ఓకే. ఇదొచ్చేసి ఇది గూడా ప్రైవేట్ సబ్‌నెట్టే అనుకో. ఓకే. ప్రైవేట్ సబ్‌నెట్.
మరి ఇదేం సార్? ఇది సర్వర్ అబ్బా! ఇదేంటిది? ఇది సర్వర్ యాక్చువల్‌గా. ఇది సర్వర్. నీ సర్వర్ ఇది యాక్చువల్. నువ్వు లాగిన్ అయ్యే సర్వర్. యెస్. నువ్వు లాగిన్ అయిన సర్వర్ ఇది. ఇది. యెస్. నువ్వు లాగిన్ అయిన సర్వర్. సో, ఇది యాక్చువల్‌గా ఈ స్టోరీలో మీరు చూస్తే ఆ! ఇది ఇదిగో ఇది యెస్. ఇది ముంబై వీపీసీ అట్లా అన్నమాట. సో, మరి ఇదేంటిది? ఇది సార్ ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఇది సింగపూర్ వీపీసీ. యెస్ ఫ్రెండ్స్. సింగపూర్ వీపీసీ. ఇది అన్నమాట స్టోరీ. సో, దానికి పేరింగ్ కనెక్షన్ ఉంది. హమ్మయ్య! దానికి రోడ్డు రహదారి ఉంది. యెస్. రోడ్డు రహదారి వెళ్ళటానికి అంటే రూట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అవ్వాలో ఉంది. అర్థమైందా? ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? ఏది సైడ్‌లో ఇదిగో 20లో 00లో 016లో కనెక్ట్ అవ్వాలని గూడా ఉంది. అర్థమైందా? అది ఎక్కడిచ్చాను? ఇక్కడ నేను సెక్యూరిటీ గ్రూప్‌లో చేంజ్ చేసుకున్నా ఆల్రెడీ. హ్మ్. చేంజ్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ గూడా నేను సెక్యూరిటీ గ్రూప్‌లో చేంజ్ చేసుకున్నా. ఐ హావ్ మోడిఫైడ్ ద సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్‌సైడ్ ముంబై రీజియన్ యాస్ వెల్ యాస్ ఇన్‌సైడ్ సింగపూర్ రీజియన్ ఆల్సో. సో, ఇదొచ్చేసి 10.0.0.0.16 ఇది. సో, ఆ సైడు ఇదిచ్చాను. ఈ సైడ్‌ని ఇదిచ్చాను. బానే ఉంది. సరే సింపుల్‌గా బానే ఉంది. చూడటానికి గూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు కరెక్టే కదా సార్! ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న నేను ఈ సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలంటావు? ఇక్కడ నేను ఏ కమాండ్ టైప్ చేయాలి అసల? అది ఇక్కడ క్వెషన్. ఇప్పుడు నువ్వేం జేస్తావు? నేను చెప్పాను ఎస్‌హెచ్ అని చెప్పాను గదా! సో, ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ ఇదిగో ఇక్కడ నువ్వున్న ఈ ప్లేస్‌లో ఏ స్టేట్‌మెంట్ రాయాలనేది నేను చూపిస్తున్నా చూడండి. అర్థమైందా? సో, యాక్చువల్‌గా ఈ సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. అది 1.2.3.4 అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ కూడా మనం ఇక్కడ ఇస్తాం. ఎలాగిస్తామో చూడు సింపుల్‌గా. ఎలాగిస్తామో చూడు. బట్ ఏ యూజర్‌గా ఎంటర్ అవ్వాలో కూడా మనమే ఇస్తాం. అది ఈసీ2 యూజర్ గాన ఎంటర్ అవ్వు నో ప్రాబ్లమ్. ఎట్లాగిస్తారో మనమే చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ, ఇక్కడ ఈ ముంబై రీజియన్‌లో ఆ ముంబై రీజియన్‌లో ఉన్న ప్రైవేట్ సబ్‌నెట్‌లో, ఆ ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న ఈ ప్రైవేట్ సర్వర్‌లో థిస్ ఈస్ వాట్? థిస్ ఈస్ ఎ ప్రైవేట్ సర్వర్. ఈ ప్రైవేట్ సర్వర్‌లో నేనెలా ఏం చేయాలి? ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే నేను ఏ కమాండ్ టైప్ చేయాలి? యెస్. దాని పేరే ఎస్ఎస్‌హెచ్ కమాండ్ కూడా అదే. కమాండ్ లాగా. ఎట్లా చేయాలా? ఏం లేదు సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. ఎస్ఎస్‌హెచ్ రాసుకొని ఓకే. అర్థమైంది. ఎస్ఎస్‌హెచ్ రాయి. ఈ ఎస్ఎస్‌హెచ్ రాసిన తర్వాత నువ్వేం రాస్తావంటే హైఫన్ ఐ రాయి. ఓహో! హైఫన్ ఐ. ఓకే. హైఫన్ ఐ ఎక్కడ ఇది? ముంబైలో ఉన్న నీ ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న ప్రైవేట్ సర్వర్‌లో ఉన్న ఆ లైన్‌లో నువ్వు రాస్తున్నావు. యెస్. నువ్వు ఆల్రెడీ లాగిన్ అయ్యావు. ప్రైవేట్ సర్వర్‌లోకొచ్చావు. వచ్చిన తర్వాత నేను చెప్పే మోడల్ ఇది. ఓకే. ఇది రాసిన తర్వాత ఎస్ఎస్‌హెచ్ రాస్తాం. ఓకే. రాస్తాం. తర్వాత నువ్వేం రాయాలంటే సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. ఎస్ఎస్‌హెచ్ రాసి అంతా రాసిన తర్వాత గుర్తుపెట్టుకో. ఇక్కడ యూజర్ నేమ్ ఓకే. ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ సో సింగపూర్ సింగపూర్ ప్రైవేట్ సబ్‌నెట్ సింగపూర్ ప్రైవేట్ సబ్‌నెట్ సర్వర్ ఐపీ అది. అంటే ఇది. అంటే 1.2.3.4 అంటే యూజర్ నేమ్ ఏది? నీ ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇవ్వు. నువ్వు మామూలుగా జనరల్‌గా ఈసీ2 యూజర్ ఇస్తావా? ఈసీ2 యూజర్. ఈసీ2 యూజర్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.3.4 ఎప్పుడు? ఇదంతా సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టెప్‌లో ఉన్నా నేను. కనెక్షనే ఇదిగో ఇది. నౌ యూ కెన్ కనెక్ట్ అన్నానే. ఆ కనెక్షన్ ఎలా అవ్వాలో చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అదయిపోయింది. ఏది? సెక్యూరిటీ గ్రూప్‌ని మోడిఫై చేసే అవకాశం అయిపోయింది. అది కాదు. దాన్ని ఆలోచించకు దయచేసి. అది నీట్‌గా చెప్పా. సో, వాట్ ఈస్ ఎస్ఎస్‌హెచ్ కార్డ్ నేను చెప్పా. డూ సమ్ మోడిఫికేషన్ చెప్పా. అది స్టోరీ అయిపోయింది. సో, ఇక్కడ, ఇక్కడ ఈ స్టోరీలో మనం నౌ యూ కెన్ కనెక్ట్ ఆ స్టోరీ. ఆ స్టోరీలో ఇది రాయాలి. ఓహో! ఇట్లా. అంటే సార్ ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ నేను టైప్ చేసేసి ఇలాగ వదిలేస్తే డైరెక్ట్‌గా ఆ సర్వర్‌కెళ్ళి కనెక్ట్ అవుతామా? అది ఇక్కడ క్వెషన్.
క్వెషన్ అది. ఎలా అవుతావు? మరి ఆ సర్వర్ ఉంది. ఆ సర్వర్‌కి కీ పేరు ఉంటదా లేదా? సర్వర్‌కి కీ పేరు ఉంటదా లేదా? యెస్. మరి ఆ కీ పేరు లేకుండా నువ్వు పోయి దాన్ని ఎలా కనెక్ట్ అవుతావు? కీ పేరు. చెప్పాను గదా! కీ పేర్. యెస్. అదే ఈ కీ పేర్. ఈ సర్వర్‌కున్న కీ పేర్ యెస్. ఆ సర్వర్ అంతే కదా! కీ పేర్ ఉంది గదా! నువ్వు ఆ సర్వర్ తయారు చేసేటప్పుడు కీ పేర్ ఎంచుకో. ఆ కీ పేర్ ఇక్కడ ఇవ్వాల. ఓహో! ఇస్తే కనెక్ట్ అవుతాం. కనెక్ట్ తప్పకుండా అవుతాం. వెంటనే స్పాట్. అదేంది కీ పేర్ ఇయడానికి ఇది ఫైల్ గదా! ఆ ఫైల్ ఏమో విండోస్‌లో ఉందే. మరి ఇదేమో లైనక్స్ మిషన్ గదా! లైనక్స్ టు లైనక్స్ కనెక్ట్ అవుతున్నా నేను. కీ పేర్ ఏడ తెమ్మంటావు ఇప్పుడు? విండోస్ ల్యాప్‌టాప్‌లో ఉన్న కీ పేరు నువ్విక్కడ తెచ్చి ఇయ్యమంటే నేనెట్లాగిస్తా? నేనివ్వలేను. అది ఇక్కడ. అర్థమైందా? ఏంది? కీ పేర్ ఎక్కడుంది? అంటే ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే దాని యొక్క కీ పేరు నువ్విక్కడ ఇవ్వాలా. కీ పేరు ఇవ్వకుండా దట్ విల్ నాట్ యాక్సెప్ట్. యెస్, ద సర్వర్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. వై? బికాస్ దిస్ ఇస్ ఎ కీ పేర్. కీ పేర్ అథెంటికేషన్ మనం ఫాలో అయ్యేది. లైనక్స్ అనేదేంది కంప్లీట్‌గా కీ పేర్. అవునా? కంప్లీట్‌గా కీ పేర్. కానీ ఇప్పుడు మనమేంది గతంలో ఏం చేసేవాళ్ళం తెలుసా? యెస్ ఫ్రెండ్స్. గతంలో ఏం చేసేవాళ్ళమి? డైరెక్ట్‌గా ఒక సర్వర్ తయారు చేసాం. గతంలో ఒక సర్వర్ తయారు చేసేవాళ్ళమి. ఓకే. ఆ సర్వర్ తయారు చేసి ఏం చేసేవాళ్ళం? ఒక కీ పేర్ తయారు చేసేవాళ్ళమి. ఓకే. కీ పేర్ తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కీ పేర్ అనేది ఉపయోగించుకొని మళ్ళీ ఏంది పాస్వర్డ్ కూడా పెట్టేవాళ్ళం. ఎందుకు? విండోస్ కాబట్టి. విండోస్ పాస్వర్డ్ కూడా పెట్టాం. కీ పేర్ అనేది ఏంది? ఫైలే. ఓకే. పాస్వర్డ్ అనేది ఏంది? ఫైలే. ఓకే. కీ పేరు ఫైలే, పాస్వర్డ్ ఫైల్. 2 ఫైల్సే. సో, ఇప్పుడు మనం 2 ఫైల్స్ ఇలాగా సర్వర్‌ని తయారు చేసేటప్పుడు ఇలాగా కీ పేరు, పాస్వర్డ్ అవన్నీ చేశాం. అప్పుడు నేనేం చేశాను? యెస్. ఇక్కడ థిస్ ఈస్ మై ల్యాప్‌టాప్. ఓకే. థిస్ ఈస్ మై ల్యాప్‌టాప్. యెస్. ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది ఇక్కడ? విండోస్ ఉంది యాక్చువల్‌గా. విండోస్ ఓఎస్ యాక్చువల్. విండోస్ ఓఎస్ ఉంది గనుకనే అప్పుడు నేను థర్డ్ పార్టీ టూల్స్‌ని అప్రోచ్ అయ్యా. దాని పేరే పట్టి. పట్టి టూల్‌ని అప్రోచ్ అయ్యి ఈ సర్వర్ ఐపీ అడ్రెస్ 1.2.3.4 ఉందనుకో. ఆ! 1.2.4 ఉందనుకో. ఇక్కడ నేను ఇది ఇస్తా. ఎస్‌హెచ్ ఇస్తా. తర్వాత 1.2.3.4 ఇస్తా. అవునా? అర్థమైందా? యెస్. ఇవ్వంగాల్నే యెస్. ఇక్కడొచ్చేసి ఈ సర్వర్‌కి నేను లాగిన్ అవుతా. లాగిన్ అవుతున్నా. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిందేందంటే, వి ఆర్ యాక్సెసింగ్ ద సర్వర్ ఫ్రమ్ అవర్ విండోస్ మిషన్. విండోస్ మిషన్‌లో నుంచి లైనక్స్ మిషన్‌కి యాక్సెస్ తీసుకుంటున్నా. కాబట్టి అక్కడ పట్టి టూల్ ఉపయోగించా. లేదా మొబా ఎక్స్‌ట్రీమ్ ఉపయోగించా. లేదా సూపర్ పట్టి ఉపయోగించా. సూపర్ పట్టి ఆర్ మొబా ఎక్స్‌ట్రీమ్ వాటెవర్ ఇట్ ఈస్. దాన్ని నేను ఉపయోగించుకొని వాడుకున్నా. ఎప్పుడు దాని కీ పేరు, దాని పాస్వర్డ్ తయారు చేసుకున్నప్పుడు చేయగలిగా. ఇది విండోస్ కాబట్టి. అంటే విండోస్ టు లైనక్స్ కనెక్టివిటీ కావాలంటే పట్టి టూల్ ఉపయోగిస్తున్నాం. విండోస్ టు లైనక్స్. బట్ ఈ కేస్‌లో ఇక్కడ విండోస్ లేదిక్కడ విషయం. ఇక్కడ ఈ కేస్‌లో విండోస్ లేదు. ఎలా చెప్పగలరు మీరు విండోస్ లేదని? నో వే విండోసే లేదు. నువ్వు విండోస్ ల్యాప్‌టాప్ నుంచి నువ్వు లైనక్స్ మిషన్‌లో కనెక్ట్ అవుతున్నావు కాబట్టి అర్థమైందా? ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి కనెక్ట్ అవ్వగలిగావు. ఆ కనెక్ట్ అయ్యేటప్పుడు గూడా నువ్వు పాస్‌వర్డ్ ఉపయోగించి కనెక్ట్ అయ్యావు అనుకోండి. సపోజ్. అది బానే ఉంది. సర్వర్‌లోకెళ్ళా. ఇది లైనక్స్, ఇదేమో విండోస్ ల్యాప్‌టాప్ కాబట్టి ఇట్లా జరిసింది. కానీ ఇక్కడ ఈ కేస్‌లో ఏందంటే, ఇక్కడ యెస్ ఫ్రెండ్స్ ఈ కేస్‌లో ఏంది? నువ్వు కనెక్ట్ అవ్వబడే సర్వర్‌లేంటియో తెలుసా? యెస్. నువ్వు కనెక్ట్ అవ్వాలనుకున్న సర్వర్‌లేంటో తెలుసా? యెస్. ఇదిగో ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఆ! ఇది లైనక్స్ సర్వరే. ఓహో! లైనక్స్ సర్వరే. ఇదేందిది? ఇది ప్రైవేట్ సర్వరే. ఇదేందిది? ప్రైవేట్ సబ్‌నెట్. ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇదేం సర్వర్ ఇది? ఇది యాక్చువల్‌గా లైనక్స్ సర్వరే. ఓహో! ఇది లైనక్స్ సర్వరే. ఆ! లైనక్సే. మరి ఇదేందిది? యెస్. ఇది ప్రైవేటే. అంటే ఇది ప్రైవేట్ సర్వరే. మరి ఇదేందిది? ప్రైవేట్ సబ్‌నెట్టే. ఓహో! ప్రైవేట్ సబ్‌నెట్టే. యెస్. అది యాక్చువల్‌గా. ఇది ప్రైవేట్ సబ్‌నెట్టే, ఇది ప్రైవేట్ సర్వరే, ఇది లైనక్స్ సర్వరే. ఆహా! ఓకే. ఇదేందిది? ఇది ప్రైవేట్ సబ్‌నెట్టే, ఇది ప్రైవేట్ సర్వరే, ఇది లైనక్స్ సర్వరే. అంటే లైనక్స్ టు లైనక్స్ ఇప్పుడు యాక్చువల్‌గా. ఓహో! అంటే నువ్వు యాక్చువల్‌గా ఏంది? నీ ల్యాప్‌టాప్ నుంచి ఇదిగో ఇట్లా ఉన్నావబ్బా! రియాలిటీలో. రియాలిటీలో విండోస్ తగిలిద్ది నీకు ఇక్కడ. ఇది నీ ల్యాప్‌టాప్.
ఇది నీ ల్యాప్‌టాప్. ఇక్కడ నువ్వున్నావు. ఇది విండోస్ ల్యాప్‌టాప్. ఎవడిచ్చాడు? నీ కంపెనీ వోడిచ్చాడు. నువ్వేం చేస్తావు? డైరెక్ట్‌గా ఇలా ఎళ్లి ఇక్కడ పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అవుతావు. ఇది. ఇది పబ్లిక్ సర్వర్. అంటే ఇంటర్నెట్ సహాయం అదంతా ఉంటది కాబట్టి పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అయ్యాం. ఈ పబ్లిక్ సర్వర్‌నే మనం ఏమంటాం? జంప్ సర్వర్ ఆర్ వీపీఎన్ సర్వర్ అనుకో. వీపీఎన్ సర్వర్ అన్నా, జంప్ సర్వర్ అన్నా ఇట్లా ఉంటాయి కంపెనీలో. సో, నువ్వు నీ విండోస్ ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా ఎళ్లి వీపీఎన్ సర్వర్‌కి కనెక్ట్ అవుతావు. జంప్ సర్వర్‌కి కనెక్ట్ అవుతావు. అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? బాబు నాకు ప్రైవేట్ సర్వర్స్ యాక్సెస్ కావాలన్నప్పుడు ఇక్కడున్న నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ ఈ సర్వర్‌లోకి కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటా ఉంటావు. ప్రైవేట్ సర్వర్‌లో. ఇదొక స్టైల్. ఇదొక స్టెప్ యాక్చువల్‌గా. ఇదొక స్టెప్. అప్పుడు ఇక్కడ విండోస్ నుంచి నువ్వు పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నావు గాబట్టి, ఇక్కడ పట్టీ అనే టూల్ ఉపయోగించావు బెస్ట్‌గా. పట్టీ అనే టూల్ ఉపయోగించి ఈ పబ్లిక్ సర్వర్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో 1.2.3. కొట్టేసి ఎస్‌హెచ్ చేసేసి ఆ పాస్వర్డ్ ఇస్తే లోపలికెళ్ళిపోయావు. ఈ పబ్లిక్ సర్వర్‌లోకి. బట్ ఈ పబ్లిక్ సర్వర్ గూడా ఏందిది? లైనక్స్ సర్వరే. లైనక్స్ సర్వరే. లైనక్స్ సర్వరే. సో, అది పబ్లిక్ సర్వర్. అది లైనక్స్ సర్వరే. లైనక్స్ మిషన్‌లోకి ఎంటర్ అయ్యావు. లైనక్స్ మిషన్‌లోకి ఎంటర్ అయిన నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే లైనక్స్ టు లైనక్స్ ఇక్కడ మళ్ళీ. అప్పుడు లైనక్స్ టు లైనక్స్ అప్పుడు ఎస్ఎస్‌హెచ్ తెలుసుకోవాలా? ఓహో! ఎస్‌హెచ్ అంతే. అదొక స్టైల్. ఇప్పుడు ఇదేందిది? ఒక రీజియన్‌లో ఉన్నావు నువ్వు. అక్కడి నుంచి ఆడకెళ్ళడానికి గూడా ఎస్ఎస్‌హెచ్ ఉపయోగపడిద్ది. అదొక స్టైల్. మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఏం చేస్తున్నావు? మళ్ళీ అగైన్ వి ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ విత్ థిస్. నువ్వు ల్యాప్‌టాప్ గాదు ఇక్కడ ఉపయోగించింది. ఇక్కడ నువ్వు సర్వర్‌లో ఇక్కడ ఉన్నావయ్యా! నువ్వు ల్యాప్‌టాప్ ఏడుంది? లేదు. ల్యాప్‌టాప్ నుంచి స్క్రీన్‌లన్నీ చూస్తున్నావు. ఫస్ట్ నీ ల్యాప్‌టాప్ నుంచి పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యావు. వీపీఎన్ సర్వర్‌కి. జంప్ సర్వర్‌కి. జంప్ సర్వర్ నుంచి ఇటొచ్చావు. అర్థమైందా? సో, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా నువ్వేం చేసావు? రిక్వైర్మెంట్‌ని బట్టి పీరింగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నావు. దానికి ఆ వీపీసీకి, ఈ వీపీసీకి. సో, పీరింగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని నువ్వేం చేసావు? రూట్ కూడా ఏర్పాటు చేసుకున్నావు. ఓకే. మళ్ళీ నువ్వేం చేసావు? అమ్మా! ఎస్ఎస్‌హెచ్ అనే ప్రోటోకాల్ నుంచే నీ దగ్గరకు నేనొస్తానని చెప్పుకున్నావు గదా! ఎస్‌హెచ్ ప్రోటోకాల్ నుంచి వస్తానని కూడా చెప్పుకున్నావు. ఓకే. చెప్పుకున్నావు కరెక్టే. కానీ ఎస్‌హెచ్ ప్రోటోకాల్ ఉపయోగించి వస్తానని అంటున్నావు గానీ, ఈ లైనక్స్ మిషన్‌లో ఇప్పుడు ఏ స్టేట్‌మెంట్ టైప్ చేయాలి? అది ఇక్కడ స్టోరీ. లైనక్స్ టు లైనక్స్. అదనమాట విషయం. అదేందది? విండోస్ టు లైనక్స్‌కొచ్చి, మళ్ళీ ఆ లైనక్స్ నుంచి ఇంకో లైనక్స్‌కొచ్చి, ఆ లైనక్స్ నుంచి ఇంకో లైనక్స్‌కి మనం వస్తాం. ఓహో! లైనక్స్ టు టైలక్స్ కమ్యూనికేషన్. మరేంది ఇక్కడ పబ్లిక్ సర్వర్ నుంచి, లైనక్స్ సర్వర్ నుంచి, ఈ లైనక్స్ సర్వర్‌కి రావాలంటే ఎస్‌హెచ్. ఇదొక స్టైల్ ఎస్‌హెచ్. అంటే నేను జెప్పేది ఇక్కడి నుంచి ఈడకి రావడానికైనా పనిచేసిద్ది. లేదా ఈ లైనక్స్ మిషన్ నుంచి ఈ లైనక్స్ మిషన్‌కి రావడానికైనా పనిచేసిద్ది. ఫ్రెండ్స్. ఈ లైనక్స్ మిషన్ నుంచి ఈ లైనక్స్ మిషన్‌కి రావడానికైనా ఎస్‌హెచ్ పనిచేసిద్ది. ఈ లైనక్స్ మిషన్ ఈ లైనక్స్ రాయడానికైనా ఎస్‌హెచ్ పనిచేసిద్ది. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, అక్కడ గాబట్టి నువ్వేదో అదో ఇదో పాస్వర్డ్ పట్టి కీస్ అని ఉపయోగించి అవి ఇవి చేసావు. బట్ ఇక్కడ ఏం లేదు సింపుల్‌గా. ఆ సర్వర్ యొక్క కీ పేర్ అనేది ఈ సర్వర్‌లో ఉంటే అప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిద్ది. అదర్‌వైస్ అది యాక్సెప్ట్ చేయదు. ఏ సర్వర్ యొక్క ఆ కీ ఏ సర్వర్ యొక్క ఇది కీ పేరు ఇదిగో ఈ సర్వర్ యొక్క కీ పేరు. ఈ సర్వర్ యొక్క కీ పేరు. ఈ సర్వర్ తయారు చేసిన కీ పేరు ఇది గదా! ఈ కీ పేరు ఎక్కడుంటది? జనరల్‌గా ఆ సర్వర్ తయారు చేసిన కీ పేరు ఎక్కడ డౌన్‌లోడ్ అయిద్ది? నీ విండోస్‌లో డౌన్‌లోడ్ అయిద్ది. అంటే నీ ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ అయిద్ది కీ పేరు. మరి ఇక్కడ నువ్వు సర్వర్ తయారు చేసావు గదా! ఇక్కడ ఈ సర్వర్ లైనక్స్ సర్వరే. బట్ ఆ లైనక్స్ సర్వర్ యొక్క కీ పేరు ఎక్కడుంటది? ఇదిగో ఇక్కడే ఉంటది. ఎక్కడ? విండోస్ ల్యాప్‌టాప్‌లోనే. అంటే ఈ సర్వర్ యొక్క కీ పేరు విండోస్ ల్యాప్‌టాప్‌లోనుంది. ఈ సర్వర్ యొక్క కీ పేరు విండోస్ ల్యాప్‌టాప్‌లోనే ఉంది. విండోస్‌లోనే ఉంది యాక్చువల్‌గా. మరి ఇలాంటప్పుడు ఇది విండోస్‌లో ఆగిపోయినాయి ఇవన్నీ. కీ పేర్స్ అన్ని విండోస్‌లోనే ఆగిపోయినాయి. బట్ ఇక్కడ నేను లైనక్స్‌కొచ్చున్నానే. మరి ఆ కీ పేరు ఇక్కడ మెన్షన్ చేయకపోతే, ఈ లైనక్స్ అనేది నన్ను యాక్సెప్ట్ చేయటం లేదే. ఇప్పుడది నా సమస్య. కీ పేర్లన్నీ విండోస్ మిషన్‌లో ఆగిపోయినాయి. ఉన్నాయి అక్కడే. లైనక్స్‌లోకి రాలా. నేనేంది లైనక్స్ అంటే లాగిన్ యాస్ ఎ ఈసీ2 యూజర్ కొడితే నేను లైనక్స్‌లోకొచ్చి పడితిని. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సర్వర్‌లో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటిని. ట్రై చేస్తుంటే వాడేమన్నాడు, "కీ పేర్ ఇవ్వు" అంటున్నాడు. బట్ కీ పేర్ ఈస్ అవైలబుల్ ఇన్ విండోస్ మిషన్, ఇన్ మై ల్యాప్‌టాప్. కీ పేర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్‌సైడ్ మై లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్‌లో కీ పేరే లేదయ్యా.
నువ్వు ఎప్పుడైనా సరే కీ పేర్‌ను తయారు చేసినప్పుడు ద కీ పేర్ గోస్ టు విండోస్ ల్యాప్‌టాప్. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న డౌన్‌లోడ్స్‌లోకి డెస్క్‌టాప్‌లోకి ఎళ్తది. ఇప్పుడేంది నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న డౌన్‌లోడ్ డెస్క్‌టాప్‌లో ఎక్కడికెళ్ళినా సరే నాకెట్లా వచ్చిద్ది లైనక్స్ మిషన్‌లోకి అంటున్నా నేను. యెస్ ఐ యామ్ హియర్ నౌ. నాకు అక్కడి నుంచి ఈడకి ఎట్లొచ్చిద్ది? అంటే విండోస్ మిషన్‌లో ఉన్న ఫైలు లైనక్స్ మిషన్‌లోకి ఎలా వచ్చిద్ది? దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది మీరు. ఆ! చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విండోస్ మిషన్‌లో ఉన్న ఫైలు కీపేర్ అనే ఫైలు లైనక్స్ మిషన్‌లోకొస్తేనే అవతల యొక్క సర్వర్‌ని నువ్వు ఢీకొట్టగలవు. నువ్వు కనెక్ట్ అవ్వగలవు. అదర్‌వైస్ కనెక్ట్ నో వే. కీపేర్ లేకుండా అవతలోడు ఎట్లా నువ్వు కనెక్ట్ అవుతావు? ఏందిది? కీపేర్ అథెంటికేషన్ ఎవరిది? లైనక్స్ అంటే కీపేర్ అథెంటికేషన్. మరి సెక్యూరిటీ అది అట్లా మెయింటైన్ చేస్తది కీపేర్ ద్వారా. నువ్వసలు కీపేరే నా దగ్గర లేకుండా ఆ సర్వర్‌కెళ్ళి కొంటాలంటే కొట్టలేవు. సో, యూ మస్ట్ హావ్ ఎ కీపేర్ ఆల్సో. అదర్‌వైస్ యూ కెనాట్ కనెక్ట్. అదర్‌వైస్ యూ కెనాట్ కనెక్ట్. యూ మస్ట్ హావ్ ఎ కీపేర్ ఆల్సో. ఏంటి సార్ ఇంత సబ్జెక్ట్ ఉందా దీనికి? ఏదో అనుకున్నాం సార్ మేము. అంటే మీరెట్లాంటోళ్ళంటే 5 నిమిషాల్లో ల్యాబ్ జేసి ఏది ఇక పేరెంట్స్ చూస్తాను. "చూసావా? చూసావా? ఎలా చేశానో? అవుట్‌పుట్" అసలు అవుట్‌పుట్ 5 నిమిషాలొచ్చింది. ఆ కేకే గాడు ఇన్ని రోజులు నేను చెప్తాను వేస్ట్. అయితే ఆ అవుట్‌పుట్ వచ్చి 5 నిమిషాల్లో నువ్వు సంతోషంగానే వ్యక్తం చేస్తావు గానీ, ఒక వారం తర్వాత మళ్ళీ నువ్వు అదే ల్యాబ్ ట్రై చేశానికి చూస్తే అదే ల్యాబ్ నువ్వు ట్రై చెయ్యి కావాలంటే పిచ్చి పట్టిద్ది. బట్ వారం గాదు, సంవత్సరం తర్వాత నేను గ్యారంటీ ఇస్తా. ఈ ల్యాబ్ నీకు అర్థమైద్దని. ఎందుకు? ఇదిగో ఇచ్చారు డాక్యుమెంట్స్. ఇలాగా సెట్ అవుతాం. కాబట్టి దీనికోసం ఇదంతా తపన. హ్మ్. ఓకే. ఇప్పుడు యెస్. ఇక్కడ యెస్. ఒక పబ్లిక్ సర్వర్‌ని తయారు చేశాను. పబ్లిక్ సర్వర్ 1. ఈ 1కి కీ పేరు ఎక్కడుంటది? ఇక్కడే డౌన్‌లోడ్ అయిద్ది. మరి ఎక్కడ? ల్యాప్‌టాప్‌లో. అవునా కాదా? కీ పేరు. ల్యాప్‌టాప్‌లోనే ఇప్పుడు దీని కీ పేరేంది? ఇది ముంబై కీ పేరు. ముంబై కీ పేరు అని ఇచ్చాను. యెస్. సో, ఆ కీ పేరు గోస్ టు ల్యాప్‌టాప్‌లోనే ఇక్కడుంటది. ముంబై కీ పేరు అని. ఆ కీ పేరు ఇక్కడ స్టోర్. ఎందుకంటే నేను సర్వర్ తయారు చేస్తుంది నా ల్యాప్‌టాప్ నుంచి కాబట్టి. డౌన్‌లోడ్ కీ పేరు నా దగ్గరే అయ్యిద్ది. ముంబై కీ పేరు. ఓకే. సో, అదయిపోయింది. సో, మళ్ళీ తర్వాత ఇక్కడ నా ల్యాప్‌టాప్ నుంచే గదా ఉన్నది నేను మళ్ళీ అగైన్ సర్వర్ తయారు చేస్తా. ఈ నెట్వర్క్‌లో. సో, ఈ నెట్వర్క్‌లో సర్వర్ తయారు చేస్తా. థిస్ ఈస్ వాట్ ప్రైవేట్. 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 ఆఫ్‌కోర్స్ ఇక్కడ గూడా ఒక ప్రైవేట్ ఉంటది. అది గూడా రాసుకో కావాలంటే. థిస్ ఈస్ వాట్ ప్రైవేట్. ప్రైవేట్. దీని కీ పేరు ఉంటదా? యెస్. దీని కీ పేరు. దీని కీ పేరు నేనేమిస్తా? సేమ్ ఇస్తా. ఏది? దీనికి సేమ్ ఇస్తా. ముంబై కీ పేరు అని ఇస్తా. ఓహో! దీనికి కీ పేరు అదే. దానికి దీనికి ఇదే ఇస్తా. అప్పుడు ఆ కీ పేరు ఎక్కడుంది? నువ్వు పబ్లిక్ సర్వర్ తయారు చేసినా, ప్రైవేట్ సర్వర్ తయారు చేసినా కీ పేరు మాత్రం ఇదిగో నీ ల్యాప్‌టాప్‌లోనే స్టోర్ అయింది. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న డెస్క్‌టాప్ మీద స్టోర్ అయింది. అదే లేకపోతే నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న యెస్. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న డెస్క్‌టాప్ మీద స్టోర్ అయింది. అది ఎలాగుంటది? ఇదిగో ఇట్లా ఉంటది. ముంబై కీపేర్ అని అట్లుంటది. ముంబై కీపేర్ అని అట్లుంటది. అలానే ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడే స్టోర్ అయిద్ది. 2 సర్వర్‌లకి అదే కీపేర్ ఇచ్చాడు. అదే కీపేర్ అక్కడ స్టోర్ అయిద్ది. ఓకే. ఇది పబ్లిక్, ఇది ప్రైవేట్. మరి ఇక్కడ గూడా సింపుల్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. సింపుల్‌గా ఓకే. ఇక్కడ గూడా మనం ఏం చేస్తాం? మళ్ళీ ఒక పబ్లిక్ తయారు చేసాం. మళ్ళీ ఒక ప్రైవేట్ తయారు చేశాం. 2 ఒకటి పబ్లిక్, ఒకటి ప్రైవేట్. థిస్ ఈస్ వాట్ ప్రైవేట్, పబ్లిక్. థిస్ ఈస్ వాట్ ప్రైవేట్. ఇదేందిది సింగపూర్ రీజియన్. ఇదేమో ముంబై. యాహ్! ఓకే. ముంబై. ఇదేమంటే సింగపూర్. అంటే సింగపూర్ వీపీసీ. ఇదేమో ముంబై వీపీసీ. ముంబై వీపీసీలో ఉన్న ఇవి ప్రైవేట్ సర్వర్‌లు, పబ్లిక్ సర్వర్. మరి కరెక్టే. నువ్వు ల్యాప్‌టాప్ నుంచే గదా! ఇప్పుడు సపోజ్ నువ్వు పబ్లిక్ సర్వర్ తయారు చేసేటప్పుడు కీ పేరు తయారు చేస్తావా లేదా? ఆ కీ పేరుకి ఏమని పేరిస్తావు? సింగపూర్ కీ పేర్ అని ఇచ్చుకో. ఓహో! ఓకే. అర్థమైంది సార్. సింగపూర్ కీ పేర్. మరి ఈ సింగపూర్ కీ పేర్ అనేది ఎక్కడ డౌన్‌లోడ్ అవుతుంది?
అంటే బాబు సింగపూర్ అనే కీ పేరు కూడా నీ ల్యాప్‌టాప్‌లోనే డౌన్‌లోడ్ అయింది. ఆహా! నీ ల్యాప్‌టాప్‌లోనే. యెస్. యెస్. అంటే ఏం పేరు మీద సింగపూర్ కీ పేర్ అని డౌన్‌లోడ్ అయిద్దది. వేరేది ఎందుకయిద్ది? అంతే. నీ ల్యాప్‌టాప్‌లోనే ముంబై ఉంది, సింగపూర్ కీ పేరు. సరే ప్రైవేట్ సర్వర్ తయారు చేస్తున్నా. దీనికి కీ పేరు కావాలిగా? యెస్. ప్రైవేట్ సర్వర్ తయారు చేసి నువ్వేం చేస్తావు? సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడుకుంటావు. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడతావు. సో, సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ నేమ్ ఏంది ఇక్కడ? సింగపూర్ కీ పేర్. అది వాడతావు. ఆ పేరు వాడతావు. సింగపూర్ కీ పేర్. దట్స్ ఇట్ అది. బట్ సింగపూర్ కీ పేర్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ యువర్ ల్యాప్‌టాప్ ఓన్లీ. నాట్ ఇన్ సర్వర్. సర్వర్‌లో లేదది. సర్వర్‌ని నువ్వు తయారు చేసేటప్పుడే గదా! ఇక్కడ నువ్వు పేరిచ్చింది. కాబట్టి ఇచ్చావు కాబట్టి అది ఫైల్ ఇక్కడ స్టోర్ అయింది. కీ పేర్ ఫైల్. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? ఇది. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నువ్వు ఈ ల్యాప్‌టాప్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యావమ్మా. ఇక్కడున్నావు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చావమ్మా. ఇక్కడున్నావు నువ్వు. మళ్ళీ అక్కడ అంటే ఇది లైనక్సే, ఇది లైనక్సే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏం జేయాలా? మళ్ళీ లైనక్సే. అంటే నువ్వు పబ్లిక్‌లోకెళ్ళవు. డైరెక్ట్‌గా ప్రైవేట్‌కెళ్తావు. పబ్లిక్‌లోకి ఏంది ఎట్లైనా ఎళ్ళొచ్చు. అందుకని ప్రైవేట్ సర్వర్‌లో టచ్ చేస్తావు. మళ్ళీ ఇదేంది? ఇది లైనక్సే కదా! కాబట్టి ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ ఉపయోగించుకుంటాను నేను. ఎక్కడ? ఈ మిషన్‌లో ఎస్ఎస్‌హెచ్. అది ఎలా రాయాలి స్టేట్‌మెంటు అనేది ఇప్పుడు మీకు చెప్పా. ఎలా రాయాలి? అంటే ఎస్‌ఎస్‌హెచ్ రాసి, ఐ రాసి, ఆ తర్వాత కీ పేర్ ఆ నేమ్ ఇవ్వాలి. కీ పేర్ నేమ్. యెస్. అంటే దేనికి కనెక్ట్ అవ్వబోతున్నావు? దాని కీ పేర్ నేమ్ ఈడ ఇచ్చేసావు. దేనికి కనెక్ట్ అవ్వబోతున్నావు? యెస్. ఇచ్చావు. కానీ ఇస్తావు కరెక్టే బాబు నాయనా! అసలా నాకేంది నా సర్వర్‌లో ఈ కీ పేరే ఫైలే లేదమ్మా. అసలు కీ పేరే ఎగ్జిస్ట్ అవ్వలేదు నా సర్వర్‌లో. నా సర్వర్ నుంచి నువ్వు ఆ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నావు. బట్ దిస్ కీ పేర్ నేమ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ సర్వర్. దిస్ కీ పేర్ నేమ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ ల్యాప్‌టాప్. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఆ కీ పేర్‌ని ఉపయోగించి ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటావేంది? నా వల్ల గాదు. నాకు తెలీదు. ఐ డోంట్ నో. ఎందుకు నా పేరు లైనక్స్. నేను లైనక్స్ మిషన్‌ని. నువ్వెప్పుడో విండోస్‌తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ కీ పేరుని నువ్వు అక్కడ ఇస్తే సరిపోద్ది. నువ్వు విండోస్ కాదు కనెక్ట్ అవుతుంది. నువ్వు లైనక్స్‌లోకొచ్చావు. మళ్ళీ లైనక్స్ మిషన్ తోటే కనెక్ట్ అవుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్‌హెచ్ వాడాము. ఎస్‌హెచ్ వాడి దాని కీ పేరు నేమ్ కూడా నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ వచ్చింది. ఓహో! అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇక్కడున్న ఈ ముంబై కీ పేర్ అనేది యెస్. ఈ సర్వర్‌లోకి అంటే లైనక్స్ సర్వర్‌లోకి కాపీ చేసుకోవాలి. ఇక్కడున్న సింగపూర్ అనేది లైనక్స్ సర్వర్‌లోకి కాపీ చేసుకోవాలి. ఇక్కడున్న ఈ సింగపూర్ అనేది లైనక్స్ సర్వర్‌లో కాపీ చేసుకోవాలి. ఇక్కడున్న ముంబై అనేది లైనక్స్ సర్వర్‌లో కాపీ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నీ బేస్ ల్యాప్‌టాప్ ఏంది? విండోస్. నీ విండోస్ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఈ ఫైల్‌ని లైనక్స్ మిషన్‌లోకి రావాలి. కీ పేర్ అనే ఫైల్ లైనక్స్ మిషన్‌లోకి రావాలి. లైనక్స్ మిషన్‌లోకి రావాలంటే మనకి 2 దారులున్నాయమ్మా. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే విండోస్‌లో ఉన్న ఫైల్‌ని లైనక్స్ మిషన్‌లోకి తెచ్చుకోవాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, అది మనం రియల్ టైమ్‌లో అయ్యే ఉపయోగిస్తాం. సో, ఫస్ట్ ఆప్షన్ ఏంది? యూజింగ్ టూల్. ఒక టూల్ ఉపయోగించి తీసుకోవటమా? ఓకే. రెండో ఆప్షన్ ఏంది? క్రియేటింగ్ ద సేమ్ ఫైల్ ఇన్‌సైడ్ లైనక్స్ మిషన్. సూపర్ సార్. సూపర్‌గుందిది. ఏంది? ఇదేదైతే కీ పేర్ అనే ఫైల్ ఉందో, ఆ ఫైల్ మొత్తాన్ని ఇక్కడ విఐఎం ఓపెన్ చేసి, ఆ ఫైల్‌ని ఇక్కడే తయారు చెయ్యి. అప్పుడు కీ పేర్ అక్కడికే వచ్చిద్ది కదా! హ్మ్. ఇప్పుడు అర్థమైంది. లేదు నాకొద్దు అట్లా వద్దనుకుంటే యూజింగ్ టూల్ ఒక టూల్ ఉపయోగించుకో. ఆ టూల్ సహాయంతో విండోస్‌లో ఉన్న ఈ కీ పేర్‌ని ఇక్కడికి నీ దగ్గరికి రప్పించుకో. అది హెవీ టాస్క్. ఎందుకు? నీ ల్యాప్‌టాప్‌లో ఈ టూల్ ఉపయోగించాల. టూల్ ఇన్‌స్టాల్ చేయాల. టూల్ ఇన్‌స్టాల్ చేసే ఉపయోగం గూడా నీకు తెలియాల. మరి ఏ టూల్ ఉపయోగిస్తాం మనం? విండోస్ నుంచి లైనక్స్ మిషన్‌లోకి ఒక ఫైల్ కాపీ చేయటానికి. ఇప్పటిదాకా నీకు ఈ రిక్వైర్మెంట్ రాలా. యెస్ ఫ్రెండ్స్. క్లోజ్ చేస్తా. చేస్తా. నీ బాధ నీది. నా బాధ నాది. ఏ? ఓకే. సో, ఇక్కడ విండోస్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్స్‌లోకి ఆ ఫైల్ కాపీ కావాలి. అంటే ఒక టూల్ ఉపయోగించు. ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 2 ఏంది? ఏం లేదు. జస్ట్ ఇదిగో ఈ ఫైల్ ఉంది అబ్బా! ఇదిగో కంటెంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ కంటెంట్ ఉంది. ఎక్కడుంది ఇది? ఈ కంటెంట్ థిస్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్
చెప్తాను ఆగు. హ్మ్. ఇదబ్బా! కీపేర్, కీపేర్, కీపేర్ డాట్ పెమ్ కనపడింది. పెమ్ ఫైల్ అది యాక్చువల్‌గా. డాట్ పెమ్ అని కనపడిద్ది. ఇక్కడొచ్చేసరికి మనకి ఒకటి ముంబై ఎంయూఎంబీఏ ముంబై కీపేర్ యెస్ కనపడిద్ది. ఇంకోటేందంటే ముంబై కీపేర్ యాస్ వెల్ యాస్ ఇంకోటేంటంటే సింగపూర్ కీపేర్. ఇయన్నీ గూడా ఎక్కడుంటాయి మనకి? మన లోకల్ మెషిన్‌లో ఉంటాయన్నమాట. సర్వర్ తయారు చేసేటప్పుడు లోకల్ మెషిన్‌లోనే అవి ఉంటాయి యాక్చువల్‌గా. ఇది సర్వర్ తయారు చేసేటప్పుడు మన లోకల్ మెషిన్‌లో అవి ఉన్నాయి యాక్చువల్‌గా. ఇప్పుడు సింగపూర్ అనే దాన్ని ఆ రీజియన్ తోటి కనెక్ట్ అయ్యి నేను తీసుకోవాలని నేను అనుకుంటున్నా. యెస్. థిస్ థిస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ మై యెస్. ఇన్‌సైడ్ మై విండోస్ మెషిన్. ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. అర్థమైందా? ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం మెషిన్‌లో కనెక్ట్ అవ్వాలంటే పట్టీ టూల్ ఉపయోగించి వీటినిస్తే అయిపోయేది. ఇప్పుడు అట్లా గాదు. విండోస్ మెషిన్ నుంచి గాదు మనం కనెక్ట్ అయ్యేది. లైనక్స్ మెషిన్ నుంచే లైనక్స్ మెషిన్‌లో కనెక్ట్ అవ్వాల. ఓహో! లైనక్స్ మెషిన్ నుంచే లైనక్స్‌లో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి అప్పుడు సింగపూర్ ఆ ఫెమ్ ఫైల్ అనేది అక్కడివ్వాల. యెస్. ఏదిది కీపేర్. ఎక్కడివ్వాలా? ముంబైలో. మరి సింగపూర్‌లో ఏమివ్వాలా? ముంబైలో ఇవ్వాలా. అంటే ఆ సర్వర్‌కి నువ్వు కనెక్ట్ అవుతున్నావు గాబట్టి, ఆ కీ పేర్ దాంట్లో ఉండాలి. ఈ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నావు గాబట్టి, దీని కీ పేర్ అట్లా. అట్లా. ఏం సార్ మాకు అర్థమే కాలేదు సార్. ఏం లేదయ్యా బాబు. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఈ డయాగ్రామ్‌లో ఇది నీ ల్యాప్‌టాప్ అనుకుంటే, ఈ సింగపూర్ అనే ఫైలు ఇదిగో నువ్విక్కడ కాపీ జేసుకో ఈ సర్వర్‌లో. ఎక్కడ? ముంబై ముంబై వీపీసీలో ఉన్న ప్రైవేట్ సర్వర్‌లో నువ్వు కాపీ జేసుకోవాలి. ఎప్పుడు? సింగపూర్ కీ పేర్ ఫైల్. అప్పుడు ఆ ముంబై సర్వర్ నుంచి సింగపూర్‌కి నువ్వు కనెక్ట్ అవ్వటం ఈజీ. అంతే సింపుల్. చూసావా? ఎక్కడుంది కీ పేరు? ల్యాప్‌టాప్‌లో ఉంది. స్టెప్ నంబర్ 1. ఎక్కడికి రావాలది? లైనక్స్ మెషిన్‌లోకి రావాలి. స్టెప్ నంబర్ 2. దానివల్ల ఏమైద్ది? వెంటనే ఈ లైనక్స్ మెషిన్‌లో సింగపూర్‌లో ఉన్న ఈ లైనక్స్ మెషిన్‌లో కనెక్ట్ అవుతావు. ఎందుకు? ఈ కీ పేర్ ఎవరిదనుకున్నావు? ఈ సింగపూర్‌లో ఉన్న దీనిది ఆ కీ పేర్. కాబట్టి నువ్వు ఏదైనా సరే కీ పేర్ సహాయంతో ఆ సర్వర్‌ని ఢీకొట్టొచ్చు. ఎందుకు? సర్వర్ ఐపీ అడ్రెస్ తెలిసింది. ఆ సర్వర్ ఎక్కడుందో, ఏ వీపీసీలో ఉందో తెలిసింది. ఆ సర్వర్‌కి పీరింగ్ అనేది ఉంది. రూట్ అనేది ఉంది. అన్నీ ఉండయి. అన్నీ ఉండయి గాబట్టి ఎస్‌ఎస్‌హెచ్ కూడా సహకరించింది. ఇప్పుడేంది? ఒక కమాండ్ సహాయంతో, ఒక స్టేట్‌మెంట్ సహాయంతో ఇక్కడున్న నువ్వు ఆ సర్వర్‌ని ఢీకొట్టాలి. ఢీకొట్టాలంటే ఆ సర్వర్ యొక్క కీ పేర్ అవసరమైంది నీకు. ఆ సర్వర్ యొక్క కీ పేర్ ఏది? సింగపూర్ సర్వర్ యొక్క కీ పేర్ అవసరం. సో, సింగపూర్ యొక్క కీ పేర్ నీకు అవసరం గాబట్టి అర్థమైందా? ఆ కీ పేర్ ఎక్కడుంది? విండోస్ మెషిన్‌లో ఉంది. కాబట్టి దాన్ని నువ్వు కాపీ జేసుకో. ఎక్కడికి? లైనక్స్ మెషిన్‌లోకి. ఓకే. విండోస్ మెషిన్‌లో ఉన్న ఈ ఫైలు లైనక్స్ మెషిన్‌లోకి కాపీ గావాలంటే యెస్. విన్ ఎస్‌సిపి అనేదుంది. టూల్. విన్ ఎస్‌సిపి. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ విన్ ఎస్‌సిపి వి క్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ విన్ ఎస్‌సిపి వి క్యాన్ క్రియేట్. అర్థమైందా? అంటే ఆ విన్ ఎస్‌సిపిని ఉపయోగించి ఇక్కడున్న ఈ ఫైల్‌ని ఈ సర్వర్‌లోకి మూవ్ చేయొచ్చు. ఏ సర్వర్? లైనక్స్ సర్వర్ అది. అయితే చాలా సందర్భాల్లో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి ఈ టూల్స్ ఇన్‌స్టాల్ చేయటం, ఈ టూల్స్‌ని మళ్ళీ అది చేయటం, ఇది చేయటం తలనొప్పని వాళ్ళు ఫస్ట్ ఆప్షను కొంతమంది ఫాలో అవ్వరు. ఫస్ట్ ఆప్షన్ కొంతమంది ఫాలో అవ్వరు. ఫాలో అవుతారు చాలామంది. అంటే 50, 50 ఛాన్సెస్. విన్‌ఎస్‌సిపి నుంచి ఇక్కడున్న ఫైల్‌ని ఇక్కడికి చేయొచ్చు. ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 2 ఏమయ్యా! ఇక్కడున్న కీ పేర్ అనే ఈ విండోస్‌లో ల్యాప్‌టాప్‌లో ఉన్న కీ పేర్ అనేది ఈ టూల్ లేకుండా ఎలా నువ్వు పంపించగలవు? నీ దగ్గర ఏమన్నా అవకాశం ఉందా? ఉంది. ఎలా? ఏం లేదు సింపుల్‌గా. ఏం లేదు సింపుల్‌గా. యెస్. కీ పేర్ ఎక్కడుంది? ఇక్కడుంది కీ పేర్. చూసుకో. వేరే ఇట్లా ఉంటాయి బాస్ క్లాసులన్నీ. హ్మ్. కీ పేర్ ఎక్కడుంది? ఇక్కడుంది సింగపూర్ కీ పేర్. ఓకేనా? యెస్. కీ పేర్ ఇక్కడుంది అనుకో. యెస్. సింగపూర్ కీ పేర్ ఇక్కడ.
నీ ల్యాప్‌టాప్‌లో ఉంది ఇది. నీ ల్యాప్‌టాప్‌లో ఉందేంది విండోస్. అర్థమైందా? వీడికేం గావాలా? వీడు ప్రైవేట్ సర్వర్. వీడు ఒక ప్రైవేట్ సర్వర్‌తో కనెక్ట్ అవుతున్నాడు. ఇది ప్రైవేట్ సర్వర్. వీడొక ప్రైవేట్ సర్వర్‌తో వీడు కనెక్ట్ అవుతున్నాడు. ఇది లైనక్సే. ఇది లైనక్సే. సో, ఇది యాక్చువల్‌గా. సో, ఈ ప్రైవేట్ సర్వర్ ఏమో ఒక రీజియన్‌లో ఉంది. అంటే ఒక వీపీసీలో ఉంది. ఇదేమో మరొక వీపీసీ 2లో ఉంది యాక్చువల్‌గా. అంటే ఇది సింగపూర్ రీజియన్. ఇదేమో ముంబై రీజియన్. అట్లా. సో, ఇప్పుడు యాక్చువల్‌గా నా పాయింట్ ఏందంటే, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్టివిటీ జరగాలంటే ఎస్‌హెచ్ మాత్రమే. ఆ స్టేట్‌మెంట్ వాడతా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సింగపూర్‌లోకి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే, సింగపూర్ ఉంది గదా! సింగపూర్ కీ పేర్ ఉంది గదా! ఆ సింగపూర్ కీ పేర్ అనేది ఈ సర్వర్‌లో ఉంచాలి. లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ పాసిబుల్ అవ్వదనమాట. ఓహో! సింగపూర్ రీజియన్ కీ పేర్ అనేది ఇక్కడ నువ్వేదైతే ఎక్కడి నుంచైతే కనెక్ట్ అవ్వబోతున్నావో ఆ సర్వర్‌లో ఉండాలి. ఆ సర్వర్‌లో కాపీ ఉండాలి. ఆ కీ పేర్ అనే ఫైల్. లేకపోతే అక్కడి నుంచి ఈడకి యాక్సెప్ట్ కాదు. వర్కౌట్ అవ్వదు. మరి ఇప్పుడు నువ్వు లైనక్స్ మిషన్ తయారు చేసినప్పుడు కీ పేరేమో ఇదిగో ఈ ల్యాప్‌టాప్‌లో ఉండిపోయింది. మరి ఈ ల్యాప్‌టాప్‌లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడికి ఎట్టొచ్చిద్ది? అప్పుడు నువ్వు మార్గం ఉంది. దానికే విన్ ఎస్‌సిపి ఇది వాడతావు. ఇదేంది ఇది టూల్. With the help of this WinSCP tool, we can, yes, move this file from Windows machine to Linux machine with the help of WinSCP. Windows Secured Copy. Windows Secured Copy యాక్చువల్‌గా. అంటే విండోస్ సెక్యూర్ కాపీ ఉపయోగించి ఇక్కడున్న ఫైల్‌ని ఈ సర్వర్‌లోకి పంపిస్తే అప్పుడు ఎస్ఎస్ఎల్ చేస్తే ఇక్కడికొచ్చి కనెక్ట్ అవుతాం. అప్పుడు ఈజీ అయిద్ది. కానీ ఇది ఆప్షన్ నంబర్ 1 అంట. దీనివల్ల ఏంది విండోస్ సెక్యూర్ కాపీ అనేది మనం కావాలి, డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇట్లా చేస్తాం. అదంతా కాన్ఫిగరేషన్ అదంతా ఓవర్ బర్డెన్ అవుతుంది. అయితే నేనేందంటే నాకొక ఆలోచనొచ్చింది. ఏం ఆలోచనొచ్చింది? నేను చాలా తెలివైనోడిని. ఆలోచన ఏమొచ్చింది తెలుసా? అరే! సింగపూర్ కీ పేర్ అనేది ఉంది. అది ఫైల్ నేమా? ఆ! ఫైల్ నేమే. అయితే ఒక పని చేద్దాంరా ఈ లైనక్స్ మిషన్‌లో నాకు బాగా తెలుసు కమాండ్స్. లైనక్స్ మిషన్స్‌లో వీఐఎం ఉంది గదా! ఆ! ఉంది. ఆ వీఐఎం అనే దాంతోటి సేమ్ ఇదే ఫైల్ నేమ్‌తో ఒక ఫైల్ తయారు చేసుకోవచ్చుగా. ఏమది వీఐఎం సింగపూర్ కీ పేర్ అని రాసుకోవచ్చు. ఆ! రాసుకుంటా. ఓకే. రాసుకుంటే ఏంది ఇట్లా జస్ట్ క్లిక్ చేయంగానే ఇలా ఓపెన్ అయ్యిద్ది విండో. ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఆహా! ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ కొట్టేస్తా. ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ కొట్టి ఏం చేస్తాను? నా ల్యాప్‌టాప్‌లో ఉన్న ఈ ఫైల్ ఉందే సింగపూర్ కీపేర్ అనే ఫైల్. దాన్ని ఓపెన్ చేస్తా. దాన్ని ఓపెన్ చేసేసి సింగపూర్ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా యెస్. ఇక్కడ కాపీ చేసుకొని ఈడకొచ్చి పేస్ట్ చేస్తా. ఓహో! ఇంకా ఆ ఫైల్ ఈడకొచ్చినట్టే కదా బాబు! సింపుల్ మెథడ్ కదా! ఇక విండోస్ ఎస్‌సిపి కొట్టి దాన్ని ఇన్‌స్టాల్ చేసి, దాన్ని కాన్ఫిగర్ చేసి, దాన్ని అట్లా చేసి, ఇట్లా చేసి అది వర్క్ గాక వాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ చేసి "ఏయ్! కనెక్ట్ అయ్యావా లేదా?" అని సావగొట్టడం, ఈడు ఫోన్‌లు చేయటం రిస్క్ కదా! అందుకని అంటే అది విన్‌ఎస్‌సిపి అనేది ఫస్ట్ మోడల్. రెండో మోడలు ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే సేమ్ ఫైలు, సేమ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ యువర్ సర్వర్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ వీఐఎం తోటి మనం చేయొచ్చు. అంటే సేమ్ కంటెంట్. అర్థమైందా? సో, అదే ఇది. అందుకే దీన్ని మీకు చూపిస్తున్నా నేను. ఏడ ఇది. ఇది. సో, దీన్ని ఇట్లా ఓపెన్ చేసామనుకో ఇట్లా. యెస్ ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ నోట్‌ప్యాడ్. సో, అక్కడ కంటెంట్ ఉంటది కదా! సంథింగ్ కంటెంట్. సంథింగ్. అదే ఆ కంటెంట్ అంతా కాపీ చేస్తా. కాపీ. కాపీ చేసిన తర్వాత ఏం చేస్తాను? యెస్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తా. ఇది లైనక్స్ మిషన్. ఇది విండోస్. ఇదిగో ఇది విండోస్. విండోస్ మిషన్‌లో ఉన్న యెస్ ఇక్కడ. ఇది. విండోస్ మిషన్‌లో ఉన్న యెస్ ఫ్రెండ్స్. ఇ ఇది. సింగపూర్ కీ పేర్. దీన్ని ఇట్లా కాపీ చేసుకొని కాపీ యెస్ అప్పుడు లైనక్స్ మిషన్‌లోకి ప్రవేశిస్తా. జస్ట్ అట్లా మౌస్ చేసుకుంటే లైనక్స్ వచ్చేది కదా! ఆ లైనక్స్ ఇది అనుకో. ఆ లైనక్స్‌లో మనం ఏం చేస్తాం? జస్ట్ రైట్ క్లిక్ చేస్తే కాపీ అయిపోయిద్ది. ఆ లైన్స్ అన్నీ పేస్ట్ అయ్యి. అప్పుడు అదే ఫైలు ఇక్కడ లైనక్స్‌లో కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. అదే కీ పేర్ అనే ఫైల్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను. సో థట్ ఐ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ థిస్ సర్వర్. అంటే 2 వేలు చెప్తున్నాను మీకు. అది అలాగ చేయొచ్చు. ఇది ఇలాగ అది బెస్ట్ మోడలు, ఈజియెస్ట్ మోడల్ ఏదంటే ఇప్పుడు ఇదే.
కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి అదే ఫైల్‌లో అదే కంటెంట్ ఉంచడం. సో, ఇప్పుడు ఆ ఫైల్ పేరు నేను ఇక్కడ ఉపయోగిస్తాను. ఎక్కడ ఉపయోగిస్తాను ఆ ఫైల్ పేరు అంటే ఇక్కడ. ఎక్కడ? యెస్. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉంది గదా! మధ్యలో యెస్. ఇక్కడ. ఇక్కడి నుంచి ఈడ కనెక్ట్ అయ్యాను. అప్పుడు ఈ ప్రైవేట్ సర్వర్‌లో నేను ఒక స్టేట్‌మెంట్ రాస్తా. ఈ ప్రైవేట్ సర్వర్‌లో నేను ఒక స్టేట్‌మెంట్ రాస్తా. ఎక్కడ? ఈ ప్రైవేట్ సర్వర్. ముంబై ప్రైవేట్ సర్వర్‌లో. ఏ స్టేట్‌మెంట్ అది? ఎస్‌ఎస్‌హెచ్ ఓకే. రాసి హైఫన్ ఐ రాసి అంటే ఐడెంటిటీ. అంటే దేన్ని బేస్ చేసుకొని నువ్వు అక్కడ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు? దాని యొక్క కీ పేరు నా దగ్గర ఉందమ్మా అని చెప్పాలి నువ్వు. ఓహో! ఐ రాసి అప్పుడు మనం సింగపూర్ కీ పేర్ అక్కడ ఆ పేరు రాయాల. ఆ ఫైల్ నేమ్ రాయాల. రాసి ఏం జేయాలా? ఏం లేదు. యూజర్ ఎవరు? యూజర్ ఎట్ ద రేట్ ఇది సర్వర్ ఐపీ అడ్రెస్ 1.2.3.4 @1.2.3.4 ఇంతే. అప్పుడు ఈ కీ పేర్ అనేది ఇక్కడ మ్యాచ్ అయ్యిద్ది కాబట్టి ఇక్కడికి మనకు ఎలో అవుతది. లేకపోతే ఎలో అవ్వదు. అందుకు కీ పేర్ గొడవ. ఇప్పుడు అర్థమైందా? అసలు ఆ కీ పేరుతోనే సర్వర్‌లోకి కనెక్ట్ అయ్యి లాగిన్ అవ్వం. అంతే సింపుల్. ఎస్‌ఎస్‌హెచ్ హైఫన్ ఐ అంటే ఐడెంటిఫై. అంటే ఐడెంటిఫై థిస్ ఫైల్ ఇమ్మీడియేట్‌లీ. లైనక్స్ చెప్తున్నా, "ఏయ్ లైనక్సు ఇదిగో ఇది ఫైలు సింగపూరోడిది. నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ ఫైల్‌ని ఐడెంటిఫై చెయ్యి. నన్ను అక్కడ కనెక్ట్ అవ్వనివ్వు" అని అర్థం. యెస్. విచ్ వి ఆర్ గోయింగ్ టు లాగిన్ టు దిస్ సర్వర్. దిస్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఫైల్. ఇది ఐడెంటిఫై. ఐ అంటే ఐడెంటిటీ. సో, విండోస్ మెషిన్‌లో ఉన్న ఆ ఫైల్‌ని లైనక్స్ మెషిన్‌లోకి తేటానికి 2 రకాలు. ఒకటి టూల్ ఉపయోగిస్తాం. రెండేమో కాపీ పేస్ట్. సింపులా? సింపులే. వెరీ వెరీ సింపుల్. డెడ్ ఈజీ. ఒక్క నిమిషం సెకండ్‌లో పట్టిద్ది. ఇక అక్కడి నుంచి ఇది ఎస్ఎస్‌హెచ్ అని రాసి ఏది ఈ సర్వర్‌లో ఎస్‌హెచ్ రాసి, ఐ రాసి, ఇది రాసేస్తే డైరెక్ట్‌గా నువ్వు సింగపూర్ రీజియన్‌లోకి అవుతావు. ఇదేదైతే ఎవరైతే ల్యాబ్ చేసి నాకివ్వండి చాలు. ఎక్సలెంట్. ఎక్స్ట్రార్డినరీ. ఇక మీరు ఈజీగా సెట్ అయినట్టే. ల్యాబ్ చేసి. అంటే ఇప్పటికే ఆల్రెడీ అమ్మో! 22:11 అయింది చూసారా? ఇలా ఉంటాయి మన క్లాసెస్ అన్నీ. ఆ! ఇది పిచ్చికి పెట్టిద్దనమాట జనాలకి. చేతి నిండా పనున్నోడికైతే బాగా తిట్టుకుంటాడు. చేతి నిండా పని లేదు, తల్లిదండ్రులకు మంచి చేయాలా, జీవితంలో పైకెదగాలనేవాడికి, "అయ్యా! ఇంకా గంట సేపు ఉంటానయ్యా చెప్పయ్యా కేకే" అంటాడు. చేతి నిండా పనులు నాన్‌సెన్స్ పనులోళ్ళందరికీ "దొంగ నా కొడుకు కేకేగా ఆపరా ఎందుకురా సావగొడతావు" అంటాడు. చివరికి 35 సంవత్సరాల తర్వాత జుట్టు ఊడిపోయిన తర్వాత, "అరే కేకే నీ మాట నేను ఇనలేదురా" అంటావు మళ్ళీ. 2 ఉంటాయి నాయన ఇక్కడ. ఒకటి అట్లా, ఒకటి ఇట్లా. రెండిటిని మనం చేసుకోవాలా. ఆ! ఇది ఇంతేనా సార్ ఇంకింతేనా? ఇంతే అయిపోయింది ఇక నీకు యాక్చువల్. సో, ఆ విధంగా జేసేసి చేయండి. ఓకే. సో, ఇలాగా ఫ్రెండ్స్ ఓకే. ఇలాగా మీరు వర్క్ ఇలా నేర్చుకోవాలా. ఫస్ట్ మనం డయాగ్రామాటికల్‌గా వర్క్ నేర్చుకోవాలా. ఇట్లా బోర్డ్ మీద రాసి, తర్వాత దాన్ని టైపింగ్ రూపంలో నేర్చుకోవాలా. టైపింగ్ చేయాలా మొత్తం స్టెప్ బై స్టెప్. తర్వాత దాన్ని మనం ఏం చేయాలా డైరెక్ట్‌గా యెస్ ఎగ్జిక్యూషన్ చేయాలా. అది నా స్టైల్. అంతేగాని డైరెక్ట్‌గా ఎగ్జిక్యూషన్ నేను చెప్పను. దానివల్ల ఏమైద్ది? ఇప్పుడు చెప్తే నువ్వు బాగానే అర్థం చేసుకుంటావు, బాగానే ఉంటది గానీ, 1 మంత్ తర్వాత నేనేం జెప్పానో, నువ్వేం నేర్చుకున్నావో నీకు తెలీదు, నాకు తెలియదు. అదే సార్ ఆ రోజు చెప్పారు, అది అన్నావు, ఉందా నీకు గుర్తుందా? వేర్ ఈస్ ద ఎవిడెన్స్? నో ఎవిడెన్స్. అదే ఇది జూసుకో. హ్యాపీ సింపుల్‌గా ఇప్పుడు నేనిది ఇచ్చాను గదా! ఏది? అది ఇదిగో ఈపీసీ ల్యాబ్ ఎక్కడుందది? నేను పంపిసి. ఆ! ఉందా? ఈపీసీ ల్యాబ్. ఓకే. ఉందిలే. ఓకే. ఇది. అప్పుడు నేనిదంతా ఇచ్చాననుకో, ఎవిడెన్స్ ఇది. ఓహో! ఆ రోజు ఆ సార్ ఇది జెప్పాడు కాబట్టి ఇట్లా. సో, దీన్ని పార్ట్ 7 అనేది ఇది యాక్చువల్‌గా. పార్ట్ 7. సో, పార్ట్ 7లో ఏం జేయాలా? స్టెప్ 1 తర్వాత స్టెప్ 1 గో టు యువర్ విండోస్, విండోస్ మిషన్. గో టు యువర్ విండోస్ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ అంటే ఇంకా ఈజీగా అర్థమైందా? హమ్మయ్య! ల్యాప్‌టాప్‌లో అన్నారు సార్. ఓకే. గో టు యువర్ విండోస్ ల్యాప్‌టాప్. యెస్. స్టెప్ 2 ఓపెన్ సింగపూర్. యెస్. సింగపూర్ కీ పెయిర్ ఫైల్. Step 3 copy the content.
copy the content inside 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 this file. కీ పేర్ అదేంటంటే డాట్ పెమ్ ఉంటుంది, యాక్చువల్గా పెమ్ ఫైల్ అది డాట్ పెమ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది కంటెంట్ ఇన్సైడ్ అంటే. సో కాపీ దిస్ కంటెంట్. అదే స్టెప్ 4, ఎస్, go to Linux machine. That means what? Your private server. Yes, means your private server. That is Linux. Okay. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? స్టెప్ 5, ఎస్, ఓపెన్ సేమ్ కీ పేర్, సేమ్ ఫైల్. అట్లా కాదు, ఓపెన్ ఏ న్యూ ఫైల్ with the same key pair, same Singapore key pair file name, same SING Singapore key pair file name, same. అయిపోయింది ఫైల్ అదనమాట. ఓపెన్ స్టెప్ 6, paste the content inside this file. Step 7, finish and save and exit. Step 8 and step 8, save and exit. ఆ తర్వాత ఇది స్టోరీ. ఓకే, అంటే సేమ్ డేటాతో కూడిన ఫైల్ని నేను లైనక్స్ మిషన్లో కూడా తయారు చేసుకుంటున్నా, అది నా సౌకర్యం. అందుకని గో టు లైనక్స్ మిషన్ మీన్స్ యువర్ ప్రైవేట్ సర్వర్. ఇక్కడ నుంచి ఈ 3 స్టెప్లు ఇవి. ఇది విండోస్లో, ఇక్కడ లైనక్స్లో చేస్తాను. సేవ్ అండ్ కంటెంట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఏం రాయాలా యాక్చువల్గా? దెన్ రన్ దిస్ కమాండ్, దెన్ రన్ దిస్ ఫైనల్ కమాండ్. రన్ ఫైనల్ కమాండ్ అంటే ఏంది? SSH. ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది. SSH -i, SSH తర్వాత -i. సో అప్పుడు ఏం రాస్తాను మీరు? కీ పేర్. ఏది? సో ఇది ఈ కీ పేర్ ఫైల్. ఎస్, అర్థమైందా? సింగపూర్ కీ పేర్ .pm, పెమ్ ఉండాలి. అంటే అది యాక్చువల్గా ఏంటంటే సింగపూర్ ఐ. చూసారా? ఐ అక్కడ యాక్చువల్గా క్యాపిటల్ వస్తుంది, స్మాల్ ఇచ్చుకోండి అక్కడ. ఓకే, ఐ సింపుల్. తర్వాత ఏం రాయాలి? యూజర్ నేమ్. ఏది యూజర్? ఈసీటీ యూజర్. ఇష్టం వచ్చిన యూజర్. ఈసీటీ యూజర్ @ ప్రైవేట్ సర్వర్ ఐపీ అడ్రస్. ఏ సర్వర్ ఐపీ అడ్రస్? సింగపూర్ ప్రైవేట్ సర్వర్ ఐపీ అడ్రస్. అది స్టోరీ. ఎంత పని ఉందమ్మా ఇది యాక్చువల్గా. అప్పుడు నడిచింది అనమాట. అయితే నడవటానికి బాబు ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేసేది ఎవడు? ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తికి ఈ ఫైల్ని ఉపయోగించుకునే శక్తి ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఆ ఫైల్ మీద పర్మిషన్స్ కూడా ఇవ్వాలా, లేకపోతే ఆ వ్యక్తి ఈ కమాండ్ రన్ చేయలేడు. ఎందుకు? ఈ ఫైల్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు, ఆ ఫైల్ మీద నీకు అథారిటీ ఉందా లేదా? ఎవరు? సర్వర్లో ఉన్న వ్యక్తే కదా ఇది టైప్ చేసేది. ఏ బాబు, సర్వర్లో ఉన్న వ్యక్తి ఈ కమాండ్ టైప్ చేస్తాడు. ఆ కమాండ్ టైప్ చేసినప్పుడు అసలు ఆ ఫైల్‌కి పర్మిషన్ ఉందా లేదా తెలీదు కదా మనకి. కాబట్టి పర్మిషన్స్ కూడా ముందే ఇచ్చుకో కావాలంటే. యెస్ అంటే ఏం చేయాలా? ప్రొవైడ్ పర్మిషన్స్. PRO ప్రొవైడ్ పర్మిషన్స్ టు ద యూజర్ ఆన్
సింగపూర్ కీపేర్ ఇది దీని మీద ఈ ఫైల్ ఆన్ దీని మీద యూజర్స్ కి పర్మిషన్ ఇచ్చే ఏ యూజరు ఎవడైతే రన్ చేస్తున్నాడో ద పర్సన్ విచ్ ఇస్ రన్నింగ్ దిస్ ఫైల్ అంటే ఆ ఫైల్ మీద పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ కాదు. ఎందుకు? అంటే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఉపయోగిస్తున్నావు. ఉపయోగించి నువ్వు రన్ చేస్తున్నావు అంటే నీకు ఆ ఫైల్‌ని రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా? లేదా? పర్మిషన్ లేదనుకుంటే చ్మోడ్ యెస్ 7 దెన్ 77 మొత్తం ఇచ్చుకో ఏమైంది? నీ పెద్ద ప్రాబ్లమ్ గ్రూప్‌కి, యూజర్స్‌కి అందరికి 777 ఇక్కడ ఏమిస్తావు? యెస్ ఈ ఫైల్. సింపుల్ లాజిక్ అయిపోయింది ఇంతే. ఇదొచ్చేసి స్టెప్ 8 కింద రాసుకోండి. స్టెప్ 8 పర్మిషన్స్ కూడా నువ్వు ఇవ్వాలా. యెస్. లైక్ దిస్. సింపుల్. సింపుల్. యెస్. మళ్ళీ ఫైనల్ ఇదేనా సార్ స్టెప్ ఇంతే అయిపోయింది ఇక. స్టోరీ మొదలు పెట్టుకో కావాలంటే. ఉదయాన్నే నిద్ర లేసి మొదలు పెట్టేసుకో. ఓకే. సేమ్ స్టెప్స్. సేమ్ థింగ్. అయితే నాకు మైండ్స్‌లో ఉన్నాయని రాసాను. కానీ ఎక్కడన్నా నేను కొంచెం మిస్టేక్ కూడా నాది కూడా చేసి ఉండొచ్చు. అంటే ఇన్నిటి మీద తప్పులు పోయి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఏందంటే జాగ్రత్తగా చూసుకోండి టోటల్‌గా. అంటే ఇవన్నీ మరి ఏమి మామూలు విషయం కాదు కదా! అంటే నాకు గుర్తున్న వరకి మొత్తం టైప్ చేయగలిగా. నాకు గుర్తు ఉన్న వరకి. ఒకేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గుర్తు లేకున్న విషయాలు ఎక్కడన్నా రాయకపోతే మళ్ళీ నువ్వు ఐడెంటిఫై చెయ్యి. వాటిని నువ్వు సరి చేసుకొని ఇదిగోండి సార్ పలానా దాంట్లో ఒక స్టెప్ మిస్ అయింది సార్. ఆ స్టెప్ నేను యాడ్ చేసుకొని అంతేగాని నాన్‌సెన్స్ విషయాలంటే ఎట్లా అక్కడెక్కడో కనపడిద్ది ఒక వీడియో. దాన్ని చూసేసి హమ్మయ్య! ల్యాబ్ చేశా. అబ్బా! అస్సలు ల్యాబ్ ఈ కేకే గాడు చెప్పటం ఇన్ని రోజులు చెప్తాడు గానీ, ఆ ల్యాబ్ 5 నిమిషాలు చేశానురా బాబు. ఏంది సంగతి? ఏందంట? ఆ! అదే ఈ సుత్తి డైలాగులు చెప్పుకుంటే జనాలు బతుకుతారు. దయచేసి వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇలాంటి డాక్యుమెంట్ ఉంటే చెప్పండి. ఇలాంటి డాక్యుమెంట్ లేకుండా నువ్వు 100 ల్యాబులు గాదు. ఒక 1,00,000 ల్యాబులు జేసుకో. సబ్జెక్టు, కంటెంట్ గుర్తుంటే నా పేరు కేకే. గుండు కొట్టించుకొని తిరుగుతా. అర్థమైందా? జాబ్ గాదు గదా! సాఫ్ట్‌వేర్ కంపెనీ గేట్ గూడా దాకలేరు. ఈ మోడల్‌లో నీ దగ్గర డాక్యుమెంటేషన్ లేకపోతే. ఇఫ్ యూ ఆర్ క్లైమింగ్ 6 ఇయర్స్, 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ఫ్రెషర్ ఆల్సో. యెస్. యూ మస్ట్ హావ్ థిస్ డాక్యుమెంట్. అదర్‌వైజ్ గేమ్ ఆడుకుంటారు లోపలికెళ్ళిన తర్వాత. గేమే. ఇయన్నీ తెలియాలి. ఏంది ఇన్ని స్టెప్స్ మరి మామూలు విషయమా? ఓకే సార్. అర్థమైంది సార్. యెస్. ఇది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నీకు సెండ్ జేస్తా. ఇప్పుడే స్పాట్‌లో. అర్థమైందా? అప్పుడు నువ్వు మొత్తం ప్రింట్ ఔట్ తీసుకొని దీన్ని జాగ్రత్తగా చదువుకొని ఏంటి మొత్తం అవన్నీ జేసేసుకొని రెడీగా సిద్ధపడు. అంతేగాని చేతులు నలుపుకుంటా కూర్చోవద్దు. ఇంకా అవ్వలేదు, ఇంక ఇది లేదు ఏమి గాదు. నీ జీవితానికి భరోసా నాది. నువ్వు ఎక్కడ జాబ్ కొట్టించాలో ఆడ కొట్టిస్తా. కానీ ముందు సబ్జెక్ట్ నేర్చుకో. పెద్ద పని గాదు జాబ్ కొట్టడం. పెద్ద పనే గాదు. అర్థమైందా? జాబ్ పెట్టిస్తా వద్దు. ఈ డైలాగులొద్దు. ఏంటి? జాబ్ పెట్టిస్తా వద్దు అసల. ఆ మాటే విరక్తి నాకు. ఆ వర్డే చాలా రాంగ్ వర్డ్ అసల. జాబ్ పెట్టిస్తా ఏంది ఏడున్నావు? ఏందిదంతా? ఏమన్నా ఏదే చిన్న చిన్న ఆఫీస్‌లో పనిచేసే అక్కడ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ మీద క్లయింట్ బిజినెస్ మీద మనం పని చేయాలి. జాబ్ పెట్టిస్తా అంటానికి వాడెవడు, తీసుకోవడానికి నువ్వెవడివా బాబు? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పనిచేసే బిజినెస్ చేసే యెస్. ఆ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మీద మనం వర్క్ చేయాల. మరి ఏంది ఎంత క్రిటికల్‌గా ఉంటది? అంటే నేనేమంటానంటే నాన్ ఐటీలో ఉన్న ఏ జాబ్‌కైనా ఈరోజు చెప్తే ఆ రోజు పెట్టిస్తా అంటే ఓకే. ఆ పదానికి ఓకే. పెట్టిస్తా అంటే ఓకే. ఇక్కడ పెట్టించటాలు అయన్నీ జరగవు. అయన్నీ పక్కా ఫేక్. పక్కా ఫ్రాడ్. పెట్టించటాలు సాఫ్ట్‌వేర్‌లో జరగవు. ఓన్లీ సబ్జెక్టే. పెట్టించటాలు జరగవు. లేదు సార్ మా ఊరాయన అసలు సింపుల్ సార్. అసలు మొత్తం ఆయనే చూసుకుంటాడు పెట్టిస్తా. పెట్టిస్తాడు గానీ మధ్యలో ఊడితే ఏం చేత్తావు? ఊడదు సార్. మా వోడు ఆల్రెడీ మా ఫ్రెండ్ గూడా చేరాడు. వాడిది ఊడలేదు సార్. ఇంకా 6 నెలల నుంచి చేత్తానన్నాడు. ఏమో 6 నెలలు సంవత్సరానికి ఊడిద్దేమో. నువ్వు గూడా అదే దారిలో పోతావా ఏంది? గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థమైందా? ఓకే సార్. మమ్మల్ని వదిలేసేయండి సార్. అబ్బో! ఏంది 13 మందికే వచ్చారు. ఓకే సార్. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఓకే. సరే. సో, తప్పకుండా మీ అందరికీ చాలా అంటే చెప్పాలంటే థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పేషెన్సీ‌గా ఇంత టైం వరకు ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే. సో, దయచేసి ఇదంతా మీకు పంపిస్తాను. ఓకే.
ఇంకెంతసేపు మాట్లాడుకున్నాం మనం ఇదే గాబట్టి, సో, నేను గూడా యాక్చువల్‌గా ఇంతవరకు ఏం తినల. అది నా పరిస్థితి గూడా అదే. ఓకేనా? ఎందుకంటే 8 గంటలకు స్టార్ట్ అయింది గదా బాబు! ఇప్పుడు 10:30 ఏం తినలే మరి. అంతే ఉంటది. క్లాసెస్ అంటే అంతే ఉంటది. అట్లా. వాళ్ళు తినాలని వాళ్ళెళ్ళారు. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow. At the same time, try to do this lab immediately. Okay. Try to take the printout of this coffee immediately and try to read 1, 2, 3, 4, 5, 6, 7, 8 times. చదివిన తర్వాత ల్యాబ్ చెయ్యి. అంతేగాని డైరెక్ట్‌గెళ్ళి హమ్మయ్య! ఇచ్చాడురా కేకే గాడు దొంగ నా కొడుకు ఇది ల్యాబ్ నో, 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 నో అట్లా మళ్ళీ వర్కౌట్ అవ్వదు బాస్. అసలు చదువు. అసలు విషయం ఏందో అర్థం చేసుకో. ఎట్లా ఏడిచ్చాడు, ఏం చేశాడు మొత్తం చేసుకున్న తర్వాత అప్పుడు ల్యాబ్ చెయ్యి. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ నైట్.